முன்னந்திருவாய் முடிப்பில்லை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமாற தன்னை தன்னெஞ்சு தமிழ் தெரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. அன்னபுகழ் முடும்பை அண்ணல் உலகாசிரியன் இன்னருளால் செய்த கலை யாவையிலும் உன்னில் திகழ் வசனபூஷணத்தின் சீமை ஒன்றிற்கில்லை புகழெல்லை இவ்வார்த்தை மெய்யிப்போது. ఈ భాసురం అనేది ఉపదేశ రత్నమాలలో 53వ భాసురం. 50, 51, 52 ఈ 3 భాసురాలు నిన్ననే నేను పేటికా భావం చూశాను. పేటికా భావం అంటే ఈ ఉపదేశ రత్నమాల అనే ఒక గ్రంథంలో ఏ ఏ ప్రకరణం ఏ ఏ పాటల్లో ఏమేం విషయాలు తెలిపిస్తున్నారని చెప్పి ఒక భావం మనకి వ్యాఖ్యాత మనకి అనుగ్రహిస్తారు. ఆ భావానికి కదా పేటికా భావం అంటారు. దాన్ని మనం మొదలనే చూసాము. స్టార్టింగ్ ఎప్పుడు ఉపదేశం ఎప్పుడు మనం స్టార్ట్ చేసామో అప్పుడే ఈ ఎట్లా వస్తుంది అని చెప్పి 29 భాసురాలు ఆళ్వార్లు అవతార క్రమాలు, వాళ్ళు పుట్టిన నెలలు, దాని తర్వాత నక్షత్రాలు అని చెప్పేసి చూసాము 29 భాసురం దాకా. దాని తర్వాత 20, 30, 31, 32, 33 ఈ 4 భాసురం వల్ల ఆళ్వారు ఏమేమి స్థలాల్లో అవతారం చేశారు, ఏమేమి దివ్య దేశంలో అవతారం చేశారు అని చెప్పి చూశాము. దాని తర్వాత ఆశ్చర్యంగా 34 నుంచి 39 దాకా, అదే 30 నుంచి 38, 34 నుంచి 38 దాకా 5 భాసురంలో వ్యాఖ్యానం ఎలా అవతారం చేసింది, ఎట్లా పుట్టింది, అది కాకుండా ఆ 5 భాసురంలో రామానుజుల వారు మనకి ఈ సంప్రదాయం అనేది ఓరాన్వయి సంప్రదాయం అంటారు. ఓరాన్వయి సంప్రదాయం అంటే ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు అని ఆ క్రమంలో రామానుజుల వారికి ముందు ఉన్నటువంటి ఆ ప్రకారం చేశారు. అయితే రామానుజుల వారు దాన్ని తెంచేశారు. ஓரான் வழியாய் உபதேசித்தார் முன்னோர் ஏறார் எதிராது இன்னருளால் பாருலகில் ఆశయుడయోర్కల్లాం ఆర్యర్గాల్ కూరువండు దేశి వరంబరుతార్. వరంబు వరం అంటే ఒక పద్ధతి పెట్టుకున్నారు ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు. ఆ పద్ధతిని తీసేశారు. ఆ పద్ధతిని తీసేసి పెద్దవాళ్ళు ఒక పద్ధతి పెట్టుకున్నారు స్వామి, అది తీయచ్చు అంటే అది అందరికి రావాలంటే తీసుకోవచ్చు, అందరికి రాకూడదంటే తీసుకోకుండా ఉండాల్సిందే. బట్ అందుకు రావాలనే అభిప్రాయం, అందుకదా ఆయనకి జగతాచారుడు అని పేరు. ఆ ప్రకారం ఆ పాసురాలు కానీ అన్ని 5 పాసురాలు చెప్పాడు 34 నుంచి 38 దాకా. దాని తర్వాత 39వ పాసురం నుంచి 49వ పాసురం దాకా వ్యాఖ్యానాలు. తిరువాయుమొழிకి ప్రధానంగా 5 వ్యాఖ్యానాలు. ఏరోరు ఆశ్చర్యమైన తెల్లారు జ్ఞాన తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ అని రామానుజుల వారు అభిమాన పుత్రుడు. ఆయన అనుగ్రహించిన ఆరాయరపడి ఏమి, దాని తర్వాత నంజీర్ అనుగ్రహించిన 9 పడి ఏమి, దాని తర్వాత పెరియవాచాన్యుడు అనుగ్రహించిన 24 పడి ఏమి, 24,000 అది ఏమి, దాని తర్వాత నంబిల్లె అనుగ్రహించిన 36,000 పడి, దాని తర్వాత వాదికేశ్వరి అడగి మనవాళ్ళ జీయర్ 12,000 వ్యాఖ్యానం అనుగ్రహించారు. అది అన్ని చెప్పాడు. దాని తర్వాత ఈ 4,000కే వ్యాఖ్యాన చక్రవర్తిగా ఉండే పెరియవాచాన్ పిల్లై పరమ కారుణికుడు ఆయన అనుగ్రహించేది అది ఒక పాసురం చూసాము. అది కాకుండా ఇంకా నంజీయర్ కానీ, అదే ప్రకారం అడగి మనవాళ్ళ పెరుమాళ నాయనారు కానీ, ఇంకా కొంచెం పూర్వాచారులు అందరూ ఏమేం వ్యాఖ్యానం అనుగ్రహించారో 4,000 దివ్య ప్రబంధానికి అదన్నీ చూసాము. అది అన్ని చూసింది 39వ పాసురం నుంచి 49వ పాసురం దాకా. దాని తర్వాత 50, 51, 52 50వ பாசுரம் நம்பெருமாள் நம்மாழ்வார் நஞ்சீயர் நம்பில்லை என்பர் அவரவதம் ஏற்றத்தார் అన్బుడయో సాక్షి తిరునామంగల్ తానెండు నన్నెంజి ఏత్తదనే చొల్లిని ఇంటిని చెప్పి 50వ పాసురంలో
నంబెరుమాளுకి నంబెరుమాళి పేరు ఎలా వచ్చింది, నమ్మాళ్వారికి నమ్మాళ్వార్ అనే పేరు ఎలా వచ్చింది, నంజీయర్కి నంజీయర్ అనే పేరు ఎలా వచ్చింది, నంబిల్లికి నంబిల్ల అనే పేరు ఎలా వచ్చింది అని చెప్పి అది మనం చూసాము. అది ఎందుకు స్వామి పెట్టాడంటే పిల్లలోకాచార వైభవం చెప్పాలా. పిల్లలోకాచార వైభవం చెప్పాలంటే ఆ పిల్లలోకాచారికి పిల్లలోకాచార వైభవం చెప్పాలా. ఆ పిల్లలోకాచారికి పిల్లలోకాచార పేరు ఎలా వచ్చింది అది తెలిపించాలి కదా. ఈ గ్రంథం ప్రధానం వచ్చి శ్రీవచన భూషణ దివ్య శాస్త్రానికి కదా ఈ గ్రంథమే. అంటే నిన్న కూడా చెప్పాను, ఎప్పుడు కానీ ఉపదేశ రత్నమాల గ్రంథం అనేది అయితే మనం స్టార్టింగ్ లో ఈ ప్రకారం అవతారికలు చూసున్నాం. అయితే అదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవతారిక ఏం చూసినామంటే ఈ గ్రంథమే త్రిలోకాచార వైభవం, ఆయన అనుగ్రహించిన ఆ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం కోసం ఈ గ్రంథం. అయితే దానికి ముందు ఆళ్వార్ల అవతారాలని మిగతా విషయాలని అదంతా అవతారికగా పెట్టాడని చెప్పిదా మనం చూసాము. అప్పుడు నంబిల్లికి లోకాచారుని పేరు వచ్చింది, ఆ పేరు వచ్చి త్రిలోకాచారికి వచ్చిందని చూడాలా. అందువల్ల మొదట నంబూరు వరదాచార్యులు నంబిల్లికి పేరు. అప్పుడు నంబూరు వరదాచారికి ఎలా నంబిల్లి పేరు వచ్చింది అది చెప్పిందిదా 50వ భాష. దాని తర్వాత నంబిల్లికి ఉలగారియన్ లోకాచారుడు అనే పేరు వచ్చింది. ఎట్లా వచ్చింది? తుమ్ముపగ, అది 51వ భాషం. తుమ్ముపగ కందాడై తోడప్ప తమ్ముగప్పాల్ ఎన్న ఉలగారియను ఎండురైక్క పిన్నై ఉలగారియన్ ఎన్నం పేరు నంబిల్లి కోంగి విలగామని నింటదండ్రం మేలు. ఇది 51వ భాషంలో ఈ ప్రకారం కందాడై తోడప్పర్ మొదలయాండ వంశం, మొదలయాండన్ మనముడు కందాడై తోడప్పర్ ఆయన పెట్టిన పేరుని చూసాము. ఇప్పుడు లోకాచారుడు అనే పేరు నంబిల్లికి వచ్చింది. అయితే నంబిల్ల సశిష్యుడు వడకు తిరివీరి పిల్లై అపారమైన ప్రేమ ఆచార్యుడి మీద, అంత ప్రేమ ఉండేదాంల ఆచార్యుడి తిరునామం మన పిల్లలకి పెట్టాలా అని చెప్పి ఈయనకి చాలా ప్రయాసం. ఆ ప్రయాసం వల్ల మనకి సంతతి లేదే తర్వాత ఆయన తల్లి ద్వారా నంబిల్లి దగ్గర ప్రార్థన పెట్టుకోను, ఆ ప్రార్థన దిరగా ఈయనకి ఒక పుట్టాడు, ఒక పిల్లడు పుట్టాడు, ఆమెకు లోకాచారుని పేరు పెట్టారని చెప్పి ఆది పాసనం ఇది 52వ పాసనం. பின்னை வடக்கு திருவீதி பிள்ளை அன்பால் அன்ன திருநாமத்தை ஆதரித்து மண்ணுபவள் மைந்தற்கு சாத்திகையால் வந்து பறந்தது ఎందు మంది తిరునామం కానీ 52వ పాసనంలో అంతవరకు పూర్తి అయిపోయింది. అది ఒక ప్రకరణం. అప్పుడు 1వ పాసనం నుంచి 29 ఒక ప్రకరణం, 30 నుంచి 34 ఒక ప్రకరణం, 34 నుంచి 38 ఒక ప్రకరణం, 39 నుంచి 49 ఒక ప్రకరణం, 50 నుంచి 52వ పాసనం వరకు ఒక ప్రకరణం. ఇప్పుడు 53 నుంచి అంటే 59 దాకా, 50 నుంచి 59 దాకా ఒక ప్రకరణం, దాని తర్వాత 60 నుంచి 70 దాకా ఒక ప్రకరణం. ఇది శ్రమమే లేదు. అయితే అది వీరిని చెప్పుకుంటా వచ్చాం కదా, చూడకూడలేదు. ఎందుకంటే మనం దాని మీద ఒక అభిమానం పెట్టుకున్నామంటే ఆచార్యుడి తిరువడి వెళ్ళదా ఇది తెలుస్తుంది. అభిమానం మనకి నిజంగా వచ్చింది అనుకోండి, అంటే ఇది నా లైఫ్ అని అది ప్రత్యక్షంగా ఆయన అనుభవించున్నాను. మనం ఏం ప్రయత్నం చేయాల్సిందే పర్లేదు. ఆళ్వారు ఏం ప్రయత్నం చేశాడు, ఆయనకి ఇంత జ్ఞానం వచ్చింది. ఇంతటిగా ఆయన బ్రాహ్మడు కాదు, 4వ వర్ణం. 4వ వర్ణం అంటే శాస్త్రాన్ని తెలుసుకునేందుకు కొంచెం కూడా వ్యక్తి అనేదే లేదు, ఏమీ తెలియదు. అక్కడ వాళ్ళు 4వ వర్ణం అక్కడ ఉన్నారంటే ఇక్కడ వేదం ఏమైనా సేవిస్తారంటే నిలిపేస్తారు, సేవించ కూడా సేవించరు. తిరుమేషి ఆళ్వారికి అదే ప్రకారం అయింది. ఆ ప్రకారం ఆళ్వార్ 4వ వర్ణంగా ఉంటుంది, శూద్రుడు. ఈ మాట చెప్పకూడదు, పాపాలు. ఆ 4వ వర్ణ కొడుకుని వేదం తమేషైద మారం, ఆ శాస్త్రం ఏం చెప్తుందో ఆ శాస్త్ర సారార్థాన్ని పూర్తిగా తిరువిరుద్ధం తిరువాసిరియం పెరియది వందాది తిరువాయుని 4 గ్రంథంలో 4 వేదాలకు సమానంగా అనుగ్రహించారు కదా. ఎట్లా స్వామి చేశాడు? ఈయన ఏదైనా ప్రయత్నం చేశాడు ఆళ్వారు, ఏదో పుణ్యం చేసి ఉంటాయి. భగవద్ అనుగ్రహం పరిపూర్ణం నిర్వేదిక కటాక్షం,
దానిదా ఆయనే మొదట పాత్రను చెప్పుకుంటాడు, మయర్వర మదినలం అరుడినన్. సరే స్వామి, అది ఆళ్వార్కి స్వామి అంటే మన అదే ప్రకారం ప్రేమంగా ఉండాలి. ఉన్నా మనకి అయితే మనకి అది ఎందుకు రానుంటుంది తెలుసా? ఈ శరీరాన్ని ప్రధానంగా చూస్తాం. ఇది శ్రీవచనమూర్తి దివ్య శాస్త్రమే ఇదిగా ఉంటే ఒక్కసారైనా వినాలా? అయితే అది వినాలంటే అది ఇప్పుడే చెప్పేస్తాను కొన్ని విషయాలంతా. మీరు ఎవరు ఒక అపవార్తంగా తీసుకోవచ్చు. అది వినేదానికి కొన్ని యోగ్యత ఉండాల. అదే సమాధానంతో చేసుకున్నాము స్వామి, అది ఒకటే చాలు. అది ఒకటే చాలు. ఎట్లా ఉండాలంటే కాలక్షేపం అంటే ప్రాణంగా ఉండాలి. అట్టాటోలుగా చెప్పాలని చెప్తుంది శాస్త్రమే. ఇప్పుడు లేదు ఇది. చాలా నేను దీన్ని చెప్పాలనే అభిప్రాయంతో చెప్పలేదు. అంటే శ్రీవచన భూషణ్ దివ్య శాస్త్రం అంటే సామాన్యం కాదు. చెప్పేటోళ్ళు దానికి యోగ్యత ఉండాలా, వినేటోళ్ళకి దానికి యోగ్యత ఉండాలా. ఇప్పుడు చాలా తగ్గిపోతుంది. అది ఏం స్వామి మీరు చెప్పేసేయండి, తర్వాత ఏమైనా రికార్డింగ్ చేసుకుంటుంటే లాభమే లేదు. అది ఇక్కడ ఎక్కదు. భగవంతు అనుగ్రహం ఉంటేదా ఎక్కుతుంది. మనం ఏమనుకుంటామా, నేను చెప్పేది నేను బాగా చెప్తున్నాను, నేనే అనుకునేది బాగా చెప్తున్నాను, అందువల్ల నీకు బాగా అర్థమవుతుంది. కానే కాదు. అప్పుడు ఏది ఆచార్య కటాక్షం, భగవద్ అనుగ్రహం. ఎట్లా ఉన్నా కూడా ఎక్కిపోద్ది. అది సరిగా చెప్పలేదంటే కూడా సరైన ఒక స్వభావం అది ఎక్కద్ది. ఏమంటే ఆచార అనుగ్రహం ఉంది. అది ఎప్పుడు ఆ ఆచార అనుగ్రహం భగవత్ కటాక్షం ఉండదు. మనం నిజంగా ఉండాలి. ఆ నిజంగా ఉంటేదా క్వాలిఫికేషన్ వస్తుంది, ఆ యోగ్యత వస్తుంది. ఆ యోగ్యత నిజంగా లేకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉంటాం అనుకోని, దీనివల్ల అండి దానివల్ల అండి, దానికి ఏదో ఒకటి మనం ఏదో ఒకటి ఇది చేయలేదు అనుకోండి, దానికి ఏదో చెప్పుకుంటా ఉంటే లాభం లేదు. అది ఎందుకు చెప్తున్నానంటే ఏది ఇప్పుడు ఇది ఆవిడ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. అప్పుడు అనుగ్రహం అది 52 పాసనం దాకా అది చెప్పాడు. 53వ పాసనం నుంచి ఆశ్చర్యంగా చెప్తున్నా చూడండి. 53వ పాసనం నుంచి 59వ పాసనం దాకా ఆశ్చర్యమైన పిల్లలోకాచార వైభవం చెప్తున్నాడు. అప్పుడు పిల్లలోకాచార వైభవం చెప్పేటప్పుడు దీంట్లో ఏంటంటే ఇంకోటి చెప్తాను చూడండి. దీంట్లో మొదట పాసనం మనం చూసేది అన్నపుగళ్ ముడంబై అన్నలు ఒడగాసయ్యన్. దీనిని ఈ పాసనం మనం స్టార్ట్ చేసేసాం. ఎవరు అడిగారు ఈ మాట చెప్పానని చెప్పి ఎవరు తప్పుగా తీసుకోవద్దు. అంటే ఇదే నిజం. ఊరికే ఒకరిని సాటిస్ఫై చేయాలని చెప్పి వాళ్ళకి ఏదో ఆనందం రావాలని చెప్పి ఏదో మనకి శాస్త్రం చెప్పకుండా ఉండే విషయాలతో చెప్తే అతను మంచి ఉపన్యాసకుడు కాదుందా అర్థం. శాస్త్రం ఏం చెప్తుంది, సంప్రదాయం ఏం చెప్తుంది, అయితే ఆ ప్రకారం చెప్పేటాయన అనటాన్ని ఉన్నాడా స్వామి, అది చూడాలి కదా. ఇప్పుడు చెప్పేటోళ్ళు ఎవరో ఒకరు చెప్తారో అడిగనే చెప్తున్నాను. అనుష్ఠానం ఉంటుందంటే అనడానికి లేదు, నేనే ఒప్పుకుంటాను. ఇక్కడ ఈ కాలక్షేపం చెప్పే ఉండే యోగ్యత ఉండాలంటే చెప్పటగా లేదు. లేదా స్వామి లేదు, అయితే చెప్తున్నారా మీరంటే ఏం చేసేది తెలుసుకోవాలి. ఆ క్వాలిఫికేషన్ లేదంటే కూడా నాకు కావాలి ఏదో ఒక్కరంతనే ఉంటుంది కదా, కావాలని ప్రయత్నం చేసుకో అంతే. అదే ప్రకారం చేసుకోవచ్చు. అయితే అన్ని అయిపోయిన తర్వాత మనం దేనికి రావాలంటే అదే ప్రకారం ప్రతి ఒక్కరు ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు నేను చూసింది ఏంటంటే ఈ శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం ఇది తెలుగువాయువుని అర్థాన్ని పరిపూర్ణంగా చెప్తుంది. అంటే ద్వయార్థంగా శ్రీవచన భూషణం శ్రీమన్నారాయణ శరణం ప్రవక్తి శ్రీమతే నారాయణాయన, ఇది ద్వయార్థం. ఈ ద్వయార్థంగా శ్రీవచన భూషణం చెప్తుంది అని చెప్తున్నాడు. సరే, అప్పుడు ద్వయార్థం శ్రీవచన భూషణం ఉండదా? ఎందుకంటే శ్రీవచన భూషణం ఇచ్చిందే దేవ పెరుమాళ్. ఈ కథ వెనకాల రాబోద్ది. పిల్లలోకాచార్య ఎవరో అనుకుంటాము, ఆ కాంచి వరదరాజ పెరుమాళ్ పిల్లలోకాచార్యగా అవతారం చేశాడు. గురు పరంపరలో ఇది ఉండాలి. వెనకాలని ఇదే పాసంలో వచ్చినప్పుడు అప్పుడు మనం బాగా ఇంకా వివరంగా చూస్తాం. అట్లా ఉన్నప్పుడు సరే, ఇప్పుడు దయార్థం చెప్పేరే శ్రీవచన భూషణం దయార్థం చెప్పేది. అయితే తిరువాయుమడి దయార్థం అనేది మనకి తెలుస్తుంది, అది బాగానే తెలుస్తుంది. అయితే తిరువాయుమడికి అర్థం పూర్తిగా శ్రీవచన భూషణం అంటే అవును,
నాలాయిర దివ్య ప్రబంధ అర్థం పూర్తిగా శ్రీవచనభూషణం. ఇతిహాసాలేమి, పురాణాలు ఏమి, దాంట్లో ఏమేమి స్తోత్రాలని, పూర్వాచార అనుగ్రహించే స్తోత్రాలు అన్ని ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటుంది. దాంట్లో లేని వస్తువు ఏదే లేదు, ఏది లేదు. ప్రతి ఒక్క వస్తువు పరిపూర్ణంగా దాంట్లో ఉంటుంది. అందుకదా మన సంప్రదాయంలో ఏ సందేహాలు ఉన్నా కూడా శ్రీవచన భూషణం ఒక స్వామి పూర్తిగా వినేసి దాని చేతిలో పెట్టుకున్నాడంటే ఆయనకి ఏ సందేహం ఉంటుంది. అప్పుడు సందేహం ఉన్నాయంటే ఇంకా శ్రీవచన భూషణం వెళ్ళాలని అర్థం, వినలేదని అర్థం. ఎందుకు చెప్తున్నాడు? అంత వైభవం ఈ శ్రీవచన భూషణకి. మొదట ఇది ఆ ద్వయంలో ఉండే అర్థం చెప్తుందా చూస్తాం. ద్వయం చెప్తుంది కదా, అదే ఎట్లుంది. ద్వయం అంటే ఏంది? రెండు. ద్వయం అంటే రెండు. రెండు వాక్యాలకు ద్వయంని లేదు. శ్రీమన్నారాయణ శరణం, శరణం ప్రభక్తి, శ్రీమతే నారాయణాయ నమః రెండు వాక్యాలు. సరే స్వామి, ఆ వాక్యాలు ఏం చెప్తుంది? మొదట వాక్యం ఆ పిరాటి పురుషాకారంగా నేను భగవంతుని ఉపాయంగా నేనేం చేస్తాను? శరణాగతి చేస్తున్నాను, వరిస్తున్నాను, బుద్ధితో వరిస్తున్నాను. బుద్ధితో అంటే ఏంటి? శరణాగతి అంటే ఒక ఇది చేసేది కాదు, అది బుద్ధి విశేషం. శరణాగతి అంటే ఇదో అడిక్కీడ మంద పొగుందేని ఆడవాడు చెప్పాడు కదా. అడిక్కీడ మంద పొగుందేనంటే ఏంటంటే నీ తిరువడి కింద నేను తిరువడి పట్టుకున్నానంటే తిరువడి పట్టుకునేది శరణాగతి కాదు. అయితే ఆ పట్టుకునే భావం రావాలి, అదా శరణాగతి. తిరువడి పట్టుకోవాలంటే అప్పుడు ఏం చేయాలంటే తిరుపతికి పోయి అందరినీ జరగండి అని చెప్పాలి. వాళ్ళు చెప్తున్నారు మనల్ని, మన వాళ్ళని జరగండి అని చెప్పేసి పోయి తిరువడి పట్టుకోవాలయ్యా మా ఆవిగారు అదే చెప్పాడయ్యా, ఓ కుదరదండి. అప్పుడేంటి? ఆ తిరువడి పట్టుకునేది మానసికంగా పట్టుకుంటాం కదా, అది శరణాగతి. సరే, అది దీంట్లో ఉన్నది. మొదట అది చూస్తాం. మొదట వాక్యం ఏం చెప్తుంది అది చెప్తాం. అంటే శ్రీమన్ నారాయణ శరణం ప్రభక్తి. చాలా సింపుల్ గా చెప్తాను, వినేటోళ్ళకి అందరికీ ఆచార్య సంబంధం అయి ఉంటదని ఒక నమ్మకంతో చెప్తాను. శ్రీమన్నారాయణ శరణం ప్రభక్తి ఉంటుంది కదా. శ్రీమన్ అంటే ఎవరు? విరాటి. శ్రీమన్ అంటే భగవంతుని ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా వదిలింది లేదు. అగలగిల్లేన్ నిత్యేవేష జగన్మాత విష్ణోశ్రీ అనపాయిని. ఒక్క క్షణం కూడా ఆమెను వదిలిందే లేదు. అట్లా పక్కనే ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే మనల్ని రక్షించేదని కోసం, మన రక్షణ కోసం పక్కనే ఉంటది. ఏమో వాడితే ఏదో కొంచెం అన్యోన్యం ఉంటారు కదా, అది ఉన్నది. అయితే దానిలో ప్రధానం అంటే మనల్ని రక్షించేది పక్కనే ఉంటుంది. అందువల్ల ఆ శబ్దం ఇది శ్రీమన్ అంటే అవంటే ఏం చేస్తుంది? మనకి రికమెండేషన్ చేస్తుంది పెరుమాళ దగ్గర. ఇంత పాపిస్తోడు, ఇంత పాపంలోను ఎట్లా పోతాము? ఆయన మన ముఖాన్ని ఎలా చూపిస్తాము? ఆయన దగ్గర ఎట్లా తీసుకుపోతాము అని చెప్పి మనం ఇట్లా పక్కకు వచ్చేసాం. విరాట్ చెప్పిందిరా, ఎందుకు అక్కడ ఉండవు, నేను తీసుకుపోతాను రా అని చెప్పి రికమెండేషన్ చేస్తుంది. దానికి పేరు ఏం తెలుసా? పురుషకారం. దానికి పేరు పురుషకారం. ఆ పురుషకారం అనే శబ్దం శ్రీమన్ అనే ఒక శబ్దంలో పురుషకారం పెట్టింది. పురుషకారం. దాని తర్వాత పురుషకారం అయిపోయింది, దగ్గరికి తీసుకుపోయాడు. మనం ఏం చేయాలి స్వామి? ఓ ఏ జీవుడా, ఆయన తిరువడి పట్టుకో, వేరు గతి లేదు. ఆయన తిరువడి తప్ప నీకు వేరు గతి లేదు. అంత ఉపాయంని పేరు, ఉపాయంని చెల్లు. ఆయన తిరువడి పట్టుకో, ఆయన తిరువడి పట్టుకో, మీరు ఏం చేయను కాదు, నీకు వేరేం గతి లేదు అని చెప్పి అదే విరాటి చెప్పద్ది. అప్పుడు ఆయన తిరువడి పట్టుకుంటాను. అదేం చేసినా నారాయణ శరణం. అప్పుడు శ్రీమన్ అనే శబ్దం విరాటి పురుషకారం చేస్తుంది అని తెలిపిస్తుంది. నారాయణ శరణు అనే శబ్దం ఆయన తిరువడి పట్టుకోవాలా, అది తప్ప వేరే గతి లేదు. ఆరణకు నిన్ పాదమే శరణాగ తందొడిందాల్ ఉనక్కోర్ కైమారు నాడుండిలేన్ ఎనదావియం ఉనదే. అప్పుడు ఆయన తిరువడి పట్టుకునేది శరణు, నారాయణ శరణు. సరే, పట్టుకున్నాను స్వామి. దాని తర్వాత పట్టుకున్నాను, వేరేం చేయాలి స్వామి? అది తప్ప వేరే గతి లేదు అని చెప్పి బుద్ధిగా చేసుకో.
ఆ శరణాయి చేసుకో. అదిదా శరణం ప్రభక్తి. శరణం ప్రభక్తి. నీ బుద్ధితో కూడా ఈయన తప్ప వేరే ఏం లేదని చెప్పి ఆ అధికారి ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా. అటైతే పురుషకారం పిరాటి చేస్తుంది, పిరాటి పురుషకారం చేసినప్పుడు ఎట్లా ఉండాలా, తర్వాత ఉపాయంగా భగవంతుడు తిరువడి పట్టుకున్నాము అప్పుడు ఎట్లా ఉండాలా, తర్వాత పట్టుకున్న తర్వాత శరణాగతి అయిపోయిన తర్వాత ఈ అధికారి ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా, ఇది అన్ని ఎక్కడ చెప్తుంది? శ్రీమన్నారాయణ శరణం ప్రభక్తి అని చెప్తుంది. ఇప్పుడు ఇది మీకు అర్థమైపోయింది. సంప్రదాయం చాలా సులభం. అయితే మాది శమం అనుకుంటాం. అయితే అది అనుష్ఠానాన్ని తీసుకొచ్చి కూడా శ్రమమే కాదు, మనకి అది అలవాటు లేదు. ఒక 200 సంవత్సరం ముందు ఈ అలవాటుగా ఉంది, అప్పుడు శ్రమమే లేదు. ఒకరు వంగి 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 లేచి పని చేస్తూ ఉంటాడు, వంగి వంగి లేచి పని చేస్తూ ఉంటాడు. అతని దగ్గర ఒక 4 సార్లు వంగయ్యా లేయ్యా అంటే వెంటనే చేస్తాడు. అదే ఇట్లా ఈచార్ మీద కూర్చొని అట్లా హాయిగా అట్లా టీవీ చూస్తా ఉన్నాడు అనుకోండి, ఆయన వంచేసేది ఈచార్ మీద కూర్చుంది అంతే. ఆ ప్రకారం అతను 4 సార్లు కాదు, ఒక్కసారి వంగిలి ఏం చెప్పండి, ఇప్పుడు నెప్పెత్తంది, ఇది నెప్పెత్తంది, అది నెప్పెత్తంది అన్నీ చెప్తారు. అలవాటు లేదు. అదే ప్రకారం 200 సంవత్సరం ముందు ఈ అలవాటుదా సంప్రదాయంలో ఎట్లా ఉండిందో ఆ ప్రకారం ఒక్కొక్క శ్రీ వైష్ణవాలు ఉన్నారు. ఇప్పుడు అది పూర్తిగా పోయింది. ఎందుకు? ఎన్నో రీజన్స్. బయట ఊళ్ళ నుంచి వాళ్ళు వచ్చేసారు, ఈ మతస్థాలు వచ్చేసారు, ఆ మతస్థాలు వచ్చేసారు. మనకి కొంచెం ఏంది, కొంచెం ఆలస్యం ఏంటంటే అదేమి ఏమో ఇస్తారులే, నా శరీరం నాకు దానికి సపోర్ట్ చేయలేదండి అని ఏదో చెప్పుకుంటారు ఉన్ని. ఆ ప్రకారం అయిపోతుంది కదా. అందువల్ల ఇప్పుడు నాకు అలవాటు లేదు. అది అలవాటు వచ్చింది అనుకోండి, ఇప్పుడు గుని వంగి వంగి లేచేది ఎట్లా మనకి శ్రమమే లేదు, అదే ప్రకారం ఈ సంప్రదాయం ప్రకారం ఉండటం అనేది శ్రమమే తలవదు, అలవాటు ఉంది. కొంతమంది కింద కూర్చోవాలి, పద్మాసనం వేసి కూర్చోవాలంటే స్వామి దండం పెడతారు. ఏం స్వామి అంటే, స్వామి అక్కడ ఛాన్స్ ఉండదు, నేను కొంచెం దూరంగా కూర్చుంటాను అని చెప్తారు. ఇప్పుడు అలా అయిపోతుంది. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు శ్రీమన్నారాయణ శరణం ప్రభక్తి ఏంటి? విరాట్టి పురుషకారం చేస్తుంది. ఆ పురుషకారం చేసిన తర్వాత భగవంతుడు ఉపాయంగా ఆయన తిరువడి పట్టుకొని ఆయన తప్ప వేరే గతి లేదని చెప్పి అట్లాంటి వ్యక్తి అధికారి, ఆ అధికారి వరకు మొదట పాదం చెప్తుంది. శ్రీమన్నారాయణ శరణం ప్రభక్తి చెప్పేసింది. ఇప్పుడు ద్వయంలో ఏం అర్థం చెప్తుందో అద్దా మన శ్రీవచన భూషణం చెప్తుంది. ఇప్పుడు శ్రీవచన భూషణంలో 6 ప్రకరణాలు 9 ప్రకరణాలు అని చెప్పి మన పెద్దవాళ్ళు నిర్ణయించాం. మనం 6 చూస్తాం, 6కి ఏం చూస్తాం. తర్వాత అంటే నేను శ్రీవచన భూషణ కాలక్షేపం వచ్చినప్పుడు 9 తీసుకోవాలి. అప్పుడు 6 ప్రకరణాలు కదా. 6 ప్రకరణం ఏం తెలుసా? పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదధికారి కృత్యమస్య సద్గురూప సేవనం హరితయాం ఐదికిం గురోరుపాయతాంచ యః వచనభూషణే అవతత్ జగద్గురుం తమాశ్రయే. ఇది మనం వచ్చి మెమరీ చేసుకోవాలి. ఈ 6 ప్రకరణాలు. 6 ప్రకరణం అంటే ఏంది? పురుషకార వైభవం, సాధనస్య గౌరవం, తదధికారి కృత్యం, సద్గురూప సేవనం, హరిదయాం హైదికిం, గురో ఉపాయతాంచ యః. ఈ 6 ప్రకరణాలు. ఇది ఏందని చెప్తాం. ఇది చెప్పేసి దాని తర్వాత ఇప్పుడు మనం శ్రీమన్నారాయణ శరణం ప్రభక్తి చూసాం కదా. దానికి ఏమేమి చూసాము? పురుషకారం చేస్తుంది విరాట్టి, దాని తర్వాత ఉపాయంగా భగవంతుని తీసుకుపోయి తిరువడి చేస్తుంది, దాని తర్వాత మనం ఉండే అధికారం ఏమో ఎట్లా శరణాగతి చేయాలి అని చెప్తుంది కదా. అదే ప్రకారం ఇక్కడ ఉండదంటే మొదట 3 శబ్దాలు చూడండి. పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదధికారి కృత్యం. ఇది 3 ప్రకరణాలు. ఆ 3 ప్రకరణాలు ద్వయంలో చెప్పిన పూర్వవాక్యాన్ని పూర్తిగా చెప్తుంది. ద్వయంలో చెప్పిన పూర్వవాక్యం. పురుషకార వైభవం అంటే ఏంటి? పురుషకార అంటే ఎవరు? విరాటిదా పురుషకారి, రికమెండేషన్ అథారిటీ. విరాటిదా రికమెండేషన్ చేస్తుంది మనల్ని. ఎందుకు స్వామి రికమెండేషన్? నా దగ్గర ఏ యోగ్యత లేదే, ఆయన దగ్గర డైరెక్ట్ గా పోవాలంటే నా దగ్గర ఆ క్వాలిఫికేషన్ ఉండాలి కదా. నేను ఈ పుణ్యాలు చేసినా, ఇది చేసినా, ఇన్ని మంచి చేసినా అంటే
మంచిది మాత్రం కాదు, షడ్డది చాలా ఉండదు. అంత ఉన్నప్పుడు అంత పాపిస్తోడుగా నేను ఉన్నాను. అంత పాపిస్తోడుగా ఉన్నప్పుడు నాకు ఒక్క రవంత కూడా క్వాలిఫికేషన్ లేదు ఆయన దగ్గర పోయేదానికి, యోగ్యత లేదు. అంతేనా? తోసేయాల్సిందేనా స్వామి ఇతని పావుడు అంతే, ఇంక ఇతని లాభమేలా తోచేసేయంటే అలా తొయినవుతుంది. అప్పుడు విరాట్ ఏం చేస్తుంది, మనల్ని చూసి దగ్గరికి రా, నేను తీసుకోబోతాను ఆయన రికమెండేషన్ చేస్తుందిగా. ఆ వైభవాన్ని మొదటి ప్రకరణంలో ఎవరు చెప్తున్నారు? త్రిలోకాచార్య శ్రీవచన భూషణులు పురుషకార వైభవం అని మొదటి ప్రకరణం చెప్తున్నారు. దాని తర్వాత సాధనస్య గౌరవం. సాధనం, సాధనం అంటే ఉపాయంని పేరు. సాధనం అంటే ఇప్పుడు ఒక తాగుకు పోవాలా, శ్రీరంగం పోవాలా, బస్సులో పోతాం, నడిచిపోతాం, కార్లో పోతాం, ఏదో చేస్తాం కదా. ఆ పొయ్యేదిదా సాధనం. అప్పుడు దానికి దారి. అప్పుడు భగవంతుడు మన తిరువడి పట్టుకునేదానికి దారి ఏది? అదా సాధనం, అదిదా ఉపాయం అంటారు. ఆ ఉపాయం ఎక్కడ చెప్తుంది? రెండో ప్రకరణం చెప్తుంది, సాధనస్య గౌరవం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎట్లా రాశాడు త్రిలోకాచార్య అంటే నిజంగానే చెప్తాను. ఆయన దాంట్లో ఒకే ఒక విషయం మాత్రం చెప్తాను, దాంట్లోనే మనకి చాలా చిట్ట కూడా చెప్తున్నా స్వామిని అవుతుంది. నేను శరణాగతి చేసాను కదా, చేసాను. అప్పుడు నేను చేసిన దాని వల్ల భగవంతుడు మోక్షం ఇస్తున్నాడు కదా? కాదు. ఆయన దీంట్లో చెప్తున్నాడు కాదు విషయం. అప్పుడు నేను శరణాగతి చేయకపోతే ఇస్తాడా? ఇవ్వడు స్వామి. శరణాగతి చేయకపోతే ఇవ్వడని చెప్పేశాడు, చేస్తే ఇస్తారని చెప్పేశాడు. అప్పుడు ఇచ్చిన దానికి రీజన్ ఇది, చేసింది ఎందుకు కదా? కాదంటాడు. ఏంటండి మీరు ఇప్పుడు దీనికి సమాధానం చూడాలా? అదిదా రెండో ప్రకరణం. మనకి ఇదంతా తెలిసేట తెలవదు. ఎంత సూక్ష్మమైన అర్థాలు శాస్త్రం చెప్తుంది. అయితే దాన్ని మన దగ్గరికి తీసుకొచ్చి పెట్టాలి కదా. తడిగేసి ఏం చెప్పాను, కర్మసాధన ఏం చెప్పాను, పులిహోర ఏం చెప్పాను, చింతపండు కావాలా, మిరపకాయలు కావాలా, లేదా మిరియాలు కావాలా, నూనె కావాలా, నువ్వుల నూనె కావాలా, తర్వాత దానికి ఏం పప్పులు, ఆ పప్పులంతా కావాలా, వేరుశనగకాయలు కావాలి, ఇదంతా లేదు. ఏం లేదండి చేయడంటే ఎలా చేస్తారు? ఉన్నదండి, ఈ ఊర్లో ఇది ఉన్నది, ఆ ఊర్లో అది ఉన్నది, ఆ ఊర్లో అది ఉన్నట్టే తీసుకొచ్చేదానికి అంత 15 రోజులు అయిపోద్ది. ఈయన ఆకింత పడింటాడు, పోతాడు, లాభం లేదు కదా. అదే ప్రకారం శాస్త్రం అక్కడక్కడక్కడ ఒకటి చెప్పింది, అదన్నీ తీసుకురావాలి కదా, తీసుకొచ్చి మనకి అందేటుగా చేయాలి కదా. అది చేసింది ఇది అతని మహనీయుడు త్రిలోకాచార్య, సామాన్యంగా. అప్పుడు సాధనస్య గౌరవం. అప్పుడు భగవంతుని సాధన, ఆయన తిరువడియే సాధన. ఇప్పుడే ఆయన తిరువడి పట్టుకోవాలి స్వామి, ఏం చేయాలి? ఆయన తిరువడియే, ఆయన తిరువడియే సాధనం అని చెప్పింది రెండో ప్రకరణం. అప్పుడు అది ఎక్కడ తెలుస్తుంది? నారాయణ శరణం. అప్పుడు మొదటి ప్రకరణం పురుషకార వైభవం శ్రీమన్ను, శ్రీమన్ను శబ్దం వల్ల పురుషకార వైభవం చెప్పేశాడు. నారాయణ శరణం వల్ల ఏం చెప్పాడు? సాధనస్య గౌరవం చెప్పాడు. దాని తర్వాత మూడోది ఏంటి? శరణం, శరణం ప్రబద్ధే. ఈ అధికారి ఎలా ఉండాల? ఏ అధికారి? శరణాగతి చేసే అధికారి ప్రపన్నుడిని పేరు. దానిదా మనం రోజు చెవిస్తున్నాం, ఆద్యస్తన కులపతి మాతాపిత యువతయగా స్తనజ విభూదికి సర్వం యథేవ నియమేన మతన్మయానాం ఆద్యస్తన కులపతి. మన కులానికి స్వామి ఎవరు? ఆళ్వారు, నమ్మాళ్వారు. ఆయన ఏం చేశాడు? ప్రపన్న కులానికి స్వామి. అట్లాంటి ప్రపన్నుడు ఉంటే ఏంది? భగవంతుడు తప్ప మిగతా ఏ లేదు అని అనన్య ప్రయోజన పరని పేరు ఆయనకి. ప్రయోజనాంత పరన్, అనన్య ప్రయోజన పరన్. అనన్య ప్రయోజన పర అంటే భగవంతుడు తప్ప వేరే ఏం చింతన అనేది లేదు. ఆయనకి అనన్య ప్రయోజన పరని పేరు. ఆ ప్రకారం ఉండేటోడుదా అధికారి. ఆ అధికారి ఎలా ఉండాలా? ఆ అధికారి ఎట్లా ఈ ప్రవృత్తి చెయ్యాలా, ఎట్లా శరణాగతి చెయ్యాలా, ఇదన్నీ చేసేది శరణం ప్రవృత్తి అని ఒక శబ్దంలో ద్వయంలో చెప్తుంది. అది శ్రీవచన భూషణ ఎట్లుందా స్వామి?
అధికారి కృత్యం పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదధికారి కృత్యం. ఆ అధికారి కృత్యం అనేది మూడో ప్రకరణం. అప్పుడు మొదట మూడు ప్రకరణం ఏంది? శ్రీవచన భూషణ ఏంది? మూడు ప్రకరణాలు. ఆ మూడు ప్రకరణాలు ద్వయంలో చెప్పే పూర్వవాక్యం అంతా, ద్వయంలో చెప్పే పూర్వవాక్యం అది ఇది ప్రధానంగా చెప్తుంది. దాని తర్వాత ఇంకా ఇంకా మూడు ప్రకరణం ఉండదు. నాలుగోది ఏంది? నాలుగోది వచ్చి సద్గురూప సేవనం. సద్గురువు, గురువు అనే ఆచారుడు, ఆచారుడు కైంకర్యందా ప్రధానం. ఆచారుడు కైంకర్య, ఆ ఆచారుడు కైంకర్య ప్రధానం చెప్పేశాడు కదా. ఇదే అధికారి కృత్యమే. చాలా సూత్రాలు, కొంచెం నంచం కాదు ఉండే. ఈ 6 ప్రకరణంలో సూత్రాలు ఎక్కువ ఉండేది మూడో సూత్రానికి, మూడో ప్రకరణంగా సూత్రాలు ఎక్కువ. ఎందుకంటే మనం ఎట్లా ఉండాలని మనకి తెలవదు. దానికి చాలా చెప్తున్నారు స్వామి త్రిలోకాచార్య. మనం ఎలా ఉండాలి, మనం అంటే ఎవరు? ప్రపన్నాలు. ఆ ప్రపన్నుడు ఎలా ఉండాలని చెప్పి చాలా చెప్తున్నాడు. ఇది ఏంది? అధికారి కృత్యం. నాలుగోది సద్గురూప సేవనం. ఆచార్య అభిమ ఉండాలి కదా, ఆచార్య కైంకర్యం. ఆచార్య కైంకర్యం అంటే భగవత్ కైంకర్యమా? ఆచార్య కైంకర్యం. ఆచార్య కైంకర్యం చెయ్యాలా, పూర్ణంగా కైంకర్యం చెయ్యాలా అని చెప్పేసి ఇది నాలుగో ప్రకరణం. అది ఎలా చేయాలా, ఎట్లా ఉండాలా, ఆచార్యుడు ఎలా ఉండాలా, శిష్యుల్ని ఎలా ఉండాలా, ఇప్పుడు ఆచార్యుడు ఏం భావం పెట్టుకోవాలా, శిష్యుల్ని ఏం భావం పెట్టుకోవాలా, ఇదంతా మనకి తెలవనే తెలియదు. చాలా అద్భుతంగా చెప్తారు స్వామి. ఇది నాలుగో ప్రకరణం. తర్వాత ఐదో ప్రకరణం. ఐదో ప్రకరణం ఏమైందంటే, మనం పోయి ఆచార్యం పట్టుకున్నాము, లేదా ఏదో మంచి కార్యం చేసాము, చేసిన తర్వాత కైంకర్యం ఎంత చేసాము, సన్నతి పోయి కోయిలకు పోయి కైంకర్యం ఎంత చేశాను, చేసిన తర్వాత నేను చేశానండి, నా ప్రయత్నం పద్ధతి నేను చేశానండి అని చెప్తాం కదా. మన ప్రయత్నం ఏమీ లేదు. అప్పుడు ఎవరండి చేశాడు? నా చేతులారా చేశానండి, నేను కాళ్ళు నడిచిపోయి చేశానండి, నేను నా డబ్బులు పెట్టి చేశానండి, నేను ఏమీ లేదు. అప్పుడు ఏంది? హరిదయాం ఐదికీం. హరిదయ వల్ల నువ్వు చేశావు, హరిదయ వల్ల నువ్వు చేశావు. సరే స్వామి, హరిదయ వల్ల నేను చేశానంటే అప్పుడు నేను చేయలేదా? చేయలేదు. హరి ఎందుకు నాకు చేయాలా? హరి నాకు ఎందుకు చేయాలా? అప్పుడు నేను ముందుగా ఏమైనా చేసి పెట్టానా? ఏదో ఒక పుణ్యం చేసి ఉంటాను, ఆ పుణ్యానికి తగినట్టు ఓ వీడికి పుణ్యం చేశాడు, అందువల్ల ఆ పుణ్యానికి తగినట్టు అతను కొంచెం మంది మంచి చేస్తాను చెప్పి ఆ దయ చూపించాడా? కాదు, ఏం చేయాల, ఒక్క పుణ్యం చేయాల, ఏది చెయ్యాల. అప్పుడు ఎందుకోసం చేసంటే నిర్హేతుకం. ఇదిదా హరిదయాం ఐదుకి నిర్హేతుకం. ఏ విధమైన కారణం అనేదే లేదు. భగవంతుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఎందుకు ఇది చేసేవాడు? ఆడవాడు చెప్తున్నాడు, ఇడగిల్లేన్ ఒండట్టగిల్లేన్ ఐంబులన్ వెళ్ళగిల్లేన్ కడవనాగి కాలం దూరం పూపరిత్తెత్తగిల్లేన్. ఒక పుష్పమున నీ తిరువులో సమర్పించుంటానా? ఏదో కైంకర్యమైనా చేసి ఉంటానా? ఏది చేయలేదే. అయితే ఇప్పుడు నేను చాలా బాగున్నాను. ఎందువల్ల? నువ్వు అనుగ్రహం చేసావు. నీ కటాక్షం నిర్గేతుక కటాక్షం. ఆ నిర్గేతుక కటాక్షంగా ఇది 5వ ప్రకరణం. అప్పుడు భగవద్ అనుగ్రహం అనేది మనం చేసిన దాని వల్ల కాదు. భగవద్ అనుగ్రహం నిర్హేతుకం. ఇలాంటి ఒక కారణమే లేదు. కారణం అంటే ఏం తెలుసు కదా, నా చేసాను అందువల్ల చేసాడు లేదు. నేను ఏం చేయకపోయినా కూడా ఆయన చేస్తాడు. అంటే ఆయన సొమ్ము చేస్తాడు. అప్పుడు ఆ నిర్గేతిక కటాక్షం అనేది అక్కడ తెలుస్తుంది. 5వ ప్రకరణం. 6వ ప్రకరణం ఏంటి? గురోర్ ఉపాయతాంచయక. గురోర్ ఉపాయతాంచయక అంటే గురువు అంటే ఆచార్యుడు. ఆచార్యుడు తప్ప వేరు గతి లేదు. ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఆచార్య అభిమానమే ఉత్తారణం. ఆచార్య తిరువడి తప్ప వేరే ఏం లేదు. కడాన ఈ ప్రకరణాన్ని శ్రీవచన భూషణి పూర్తి చేస్తాడు. మొదటి సూత్రం లాస్ట్ సూత్రం రెండు కలిపి అంటే ఈ అర్థంగా వస్తుంది. మొదటి సూత్రం ఏం తెలుసా? వేదార్థం అరిది ఇడువది
ఈ పురాణ ఇతిహాస పురాణంగలాడి ఇతిహాస పురాణంగలాడే వేదార్థం అడిగిన వేదం ఏం చెప్తుంది, వేదశాస్త్రం ఏం చెప్తుంది, వేద తాత్పర్యం ఏం చెప్తుందంటే ఇతిహాస పురాణాలు ఏం చెప్తుందో అది వేదాలు చెప్తుంది అని చెప్పి మొదటి సూత్రం ఇచ్చాడు. అయితే దాన్ని ఏం దినం చేశాడు మన పెద్దవాళ్ళు, వేదార్థం అరిదీనివడు అని చెప్పేసి ఇతిహాస పురాణాన్ని తీసేసి లాస్ట్ సూత్రం ఉంటది కదా, ఆ సూత్రాన్ని తీసుకొచ్చి దీనిలో చేర్చేసాడు. అదేం స్వామి, ఆచార్య అభిమానమే ఉత్తారకం. అప్పుడు వేదం పూర్తిగా వేదాంతం పూర్తిగా వేదాంత సారం పూర్తిగా చెప్పేది ఏంటంటే ఆచార్య అభిమానం ఉత్తారకం. అదిదా వేదార్థం అడివది ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చెప్పేసి ఇదిదా శ్రీవచన మోహన్ చెప్తుంది. స్వామి దీంట్లో చాలా ఉంటుంది, చాలా ఉండదు, ఒక్కటి కాదు రెండు కాదు. ఒకటి ఎట్లా ఉండాలా, ఒక పిరాట్లి ఎలా ఉంటుంది, పెరుమాళి ఎలా ఉంటారు, ఒక ప్రపన్నుడు ఎలా ఉండాలా, ఒక ప్రపన్నుడు ఇంకో ప్రపన్నుడు ఒక భాగవతుడు ఇంకో భాగవతుడు అతని దగ్గర ఎలా ఉండాలా, ఆచార్యుడు శిష్యుడి దగ్గర ఉండాలా, శిష్యుడు ఆచార్యుడి దగ్గర ఎలా ఉండాలా, అన్ని పూర్తిగా ఏదేది మనకి సందేహాలు ఉంటుందో మనం ఇప్పుడు చెప్తాం కదా, స్వామి ఆయన శ్రీవైష్ణవుడే కాదు అందువల్ల ఆయన ఇదే మాట చెప్పేసాను, అదంతా దానికి ఉంటుంది పూర్తిగా. అందువల్ల అట్లాంటి అప్పుడే ఈ శ్రీవచన భూషణం ద్వయార్థ ప్రతిపాదకం. అప్పుడు మొదల పురుషకార వైభవం అదేంది శ్రీమన్నారాయణ, సాధనస్య గౌరవం నారాయణ స్వరవం, తదధికారి కృత్యం శరణం ప్రపత్తి. ఇదంతా ఒక లైన్ ఒక క్యూ ఒక క్రమంగా చెప్పుకొని ఆ క్రమంగా చెప్పుకొని కరాని ఏం చేశాడు, చరమ పర్వనిష్టయి. చరమ పర్వ అంటే ప్రథమ పర్వనిట్టని మొదట మనం చూసిందాము ఉపదేశితుల్లో. ఆళ్వారిని రెండుగా తీసాడు కదా, రెండుగా తీశాడు కదా. ఆళ్వార్లకి ఎవరెవరు, వదనాచ్యార్, మధురకవి ఆళ్వార్, స్వామి ఎమ్మిరమానారు, వీళ్ళని ఒక గోష్ఠిగా పెట్టేశాడు. మిగతా వాళ్ళని 10 మందిని మధురకవి ఆళ్వార్, మధురకవి ఆళ్వార్, ఆండాల్, ఎంబెరమానార్ వీళ్ళ ముగ్గురిని ఒక గోష్ఠిగా పెట్టేశాడు. అదే మిగతా ఆళ్వార్ని గోష్ఠిగా పెట్టారంటే ఎందువల్లంటే వాళ్ళు ప్రథమ పర్వ నిట్టైన పేరు, ఆ మిగతా 10 ఆళ్వారు. వీళ్ళు చర్మ పర్వ నిట్టైన పేరు. ఎవరు చర్మ పర్వ నిట్టయి, మధురకవి ఆళ్వార్, ఆండాల్, తర్వాత స్వామి ఎంబెరమానార్ అది పెట్టారు కదా. అదే ప్రకారం ఈ శ్రీవచన భూషణంలో చర్మపర్వ నెట్టేదా ప్రధానం, ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్పి స్టార్ట్ చేశాడు. అయితే అప్పుడు ప్రథమ పర్వ నిట్టైలో స్టార్ట్ చేసి ప్రథమ పర్వ నిట్టైలో స్టార్ట్ చేసి ప్రథమ పర్వ నిట్టైలో స్టార్ట్ చేసి దాన్ని క్రమంగా తీసుకుపోయి చర్మపర్వ నిట్టైలో పూర్తి చేస్తున్నాడు. స్టార్ట్ చేసిందేమో భగవంతుడి దగ్గర, పూర్తి చేసేదేమో ఆచార్య దగ్గర పూర్తి చేస్తాడు. ఇదిదా కిరీటం పెట్టినట్టు ఒక స్వామి ఎవరు వచ్చారు, ఆయన కిరీటం పెట్టే పెద్ద విద్యుత్ అండి, పెద్ద మగనీయుడు, ఆయన కిరీటం పెట్టాలి కదా. అప్పుడు కిరీటం పెట్టినట్టు ఏంటంటే మొదట్లంతా సామాన్యంగా ఏదో కొంత ఆవరణాలు వేసేది. అటైతేనే ప్రథమ పర్వనిట్టి ఏదో ఈ అలంకారం కోసం ఏం చేశాడు, ఈ నగలు ఆ నగలు అన్నిని వేసాడు. తర్వాత కిరీటం పెడితే కదా ఎవరికైనా శిరస్సు కదా ప్రధానం, ఆ శిరస్సు కిరీటం పెట్టారు కదా. ఆ కిరీటం పెట్టినట్టు ఇది చర్మపర్వని పూర్తి చేస్తున్నాడు. కిరీటం పెట్టినట్టు దేనికి, శ్రీవచన భూషణంకి. అప్పుంటే కిందంతా చెప్పింది ఏంటి, ఏం లేదు, చిన్న ఆభరణాలు వేసినట్టు. దాని తర్వాత కిరీటం పెట్టినట్టు చెప్తుంది కదా. అప్పుడు ఆచార అభిమానం అంటే ఒక శ్రీ వైష్ణవ లక్షణం ఇదిదా, ఆ లక్షణాన్ని పరిపూర్ణంగా చెప్తున్నాడు ఇది. అప్పుడు ఆయన తిరువడిగా ఉపాయం, ఆయన తిరువడికి కైంకర్యందా పురుషార్థం. ఆ తిరువడి కైంకర్యం చేయాలి కదా, ఆ కైంకర్యందా పురుషార్థం. అందువల్ల ఈ శ్రీవచన భూషణానికి ఉండే వైభవం అనేది వేరు ఏ గ్రంథానికి లేదు, వేరు ఏ గ్రంథానికి దీనికి ఉండే వైభవం అనేది ఏంటి లేదు. అంటే ద్వయార్థాన్ని పూర్తిగా చెప్తుంది శ్రీవచన భూషణం. అది కాకుండా దీనికి తిరువాయుడి ఏం చెప్తుందో అది పూర్తిగా చెప్తుంది. అంత వైభవం దీనికి ఉండాలి స్వామి. కానీ తిరువాయుడు ఒకటే కదా స్వామి అంటే మళ్ళా మిగతా 3000 పాసలు ఉన్నాయి కదా, ఆ 3000 పాసలు పూర్తిగా చెప్తుంది. ఇంకేం కావాలి మనకి, 4000 దివ్య బృందం తెలుసుకోవాలి స్వామి. ఏం చేసేది, శ్రీవచన భూషణం తెలుసుకోండి, 4000 దివ్య బృందం ఏం చెప్తుంది అని చెప్పుకోవచ్చు. సంప్రదాయం తెలుసుకోవాలండి, శ్రీవచన భూషణం తెలుసుకోండి, సంప్రదాయం తెలుసు అని చెప్పుకోవచ్చు.
నాకు కొన్ని విషయాలతో సందేహాలు ఉన్నాయండి. ఆ సందేహంతో ఎలా తెలుసుకుని శ్రీవచన భూషణం తెలుసుకోండి, సందేహాలు తప్పుతుంది. దేనిపైన మనకేం కావాలి అది దాకా పూర్తి అవుతుంది. అప్పుడు దీనికి సమానం ఇదే, దీనికి సమానం వేరే అనేది లేదు. అందువల్లగా ఇంకేమిటే దీనికి ఒక్కొక్క స్టెప్ గా పడతారు చెప్తా పోతున్నాను. శ్రీవచన భూషణికి ఎంత వైభవం చెప్తామని చెప్పి అంటే మనవాళ్ళని చెప్తున్నాం, ఎంత వైభవం చెప్తాము. అందువల్ల లోకాచారుడి పేరు ఎలా వచ్చింది ఆయనకి, ఆ పేరు చూసేసాం, ఆ పేరు ఎలా వచ్చిందని. అయితే ఆ పేరుకి తగినట్టు ఆయన అనుష్ఠానం ఉండాలి కదా. కొంతమంది ఏదో పేరు పెట్టుకుంటారు, ఆ పేరు తగినట్టున్నాడు కదా. స్వామి ఈయన చాలా మంచోడండి అని పేరు పెట్టుకున్నాను. ఆయన ఏదో దుర్మార్గ కార్యంతో చేసాడు అనుకోండి, అప్పుడు మంచోడు ఆయనకి దాంట్లో కరెక్ట్ గా ఉంటుంది ఉండవు. అప్పుడు ఏం చేయాలి, ఆ పేరు తగినట్టు చేయాలి. ఈయన లోకాచారుడు పేరు, ఆ పేరుకి తగినట్టు ఆచార అనుష్ఠానం ఉండాలి కదా. లోకాచారుడికి ఆచారుడు ఏం ఉండాలా, లోక ఉజ్జీవనం కోసం ఆయన ఉండాల. అది అర్థం. ఆ లోకాచారుడు అనే పేరుకి తగినట్టు ఆయన ఉండాలని అర్థం. లోక ఉజ్జీవనం అంటేనే మనమందరూ జీవనం కాదు ఉజ్జీవనం కావాలి మనకి. ఆయన తిరువడి ద్వారా మనకి ఉజ్జీవనం కావాలా, అది చెయ్యాలి కదా. అది చేసింది ఏంటి, శ్రీవచన భూషణం ఇచ్చింది. అది ఎట్లా ఇచ్చారు స్వామి, మనమైనా కోరుకున్నామా, మనమైనా అడుక్కున్నామా, లేదా మన దగ్గర శ్రమ పడేది చూశారంటే నిర్హేతుక కృపై, ఇదా ముఖ్యం. నిర్హేతుక కృపై, నిర్హేతుక కృప అంటే ఏం చేయాల్సిన లేదు, ఏది చేయాల్సిన లేదు. మనం పిల్లలకి చేస్తాము, మన కన్న కొడుకులకో కూతురుకో చేస్తాము, ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తామా, లేదు. దానికి నిర్హేతుక, అదైతే దాంట్లో నిర్హేతుకం చెప్పని కాదు. ఎందుకంటే నా కొడుకు అందువల్ల చేశానండి, తక్కింటి ఆయనకి చేస్తానా, చేయను. అప్పుడు నేను చేసిన దానికి ఏదో ఒక రీజన్ ఉన్నది. నా కొడుకు కాబట్టి, నా కూతురు కాబట్టి చేశాను, నా మనవడు కాబట్టి, మన మనవరాలు కాబట్టి చేశాను అంటాము. ఆ ప్రకారం ఏదన్నా ఉండదు అంటే లేదే, ఏదే లేదే. అప్పుడు పూర్తిగా నిర్హేతుకం. ఆ నిర్హేతు కృప వాళ్ళు ఏం చేశాడు, 18 రహస్య గ్రంథాలు మనకు అనుగ్రహించారు. 18 రహస్య గ్రంథాలు. అయితే ఈ 18 వినాలి. దాంట్లో చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది ఏంటంటే శ్రీవచన భూషణం. 18 వినేసే దాన్ని విన్నాం అనుకోండి, దాని తర్వాత మిగతా గ్రంథాలు వినాలనే బుద్ధి పుట్టదు. రహస్య గ్రంథాలు వినిన తర్వాత ఈ సామాన్య కాలక్షేప భావాలంటే పట్టుకోదు. కొంతమంది చాలా మంది నాకు చెప్తారు, ఇక్కడే తెలుగులో చెప్పినారు, అరవలో చెప్పింటారు, స్వామి ఈ రహస్య గ్రంథాలు మీ దగ్గర వినిన తర్వాత రామాయణం చెప్తానండి, మహాభారతం చెప్తానండి, ఏదో కథ చెప్తానంటే నాకంటే నచ్చలేదండి. ఇది కథనే కాదు, తాత్పర్యం. ఎందుకంటే దీంట్లో అంత వైభవం ఉండదు. అందువల్ల 18 రహస్య గ్రంథాలు పూర్తిగా ఇచ్చాడు కదా. అందువల్ల దాన్ని ప్రబలంగా ఎక్కడ చూస్తే దాంట్లో శ్రీవచన భూషణం చాలా వైభవం చెప్తుంది. దానిగా అన్న పుగళ్ ముడుంబై అన్నల్ ఉలగాసిరియన్ இன்னருளா செய்த கலை யாவையலும் உன்னெழுத்துகள் వసనభూషణத்தின் సీమై ఒంటికెళ్ళై పుగడెల్ల ఇవ్వార్తె ఈపోదు చెప్తున్నారు. దీంట్లో తస్య నామ మగత్యచః. ఇప్పుడు వ్యాఖ్యానం నిన్నే కొంచెం చదివేశాను అనుకున్నాను. అవును, కొంచెం చదివేశాను. ఇప్పుడు వచ్చి திருவாய்மொழி மற்ற அருளச்சருடைய அர்த்தத்தை பிரதிபாதிக்கவாய் பூர்வோக்தமான அருளச்சர்கள் வியாக்கியானார்த்தம் பொதிஞ்சு கொண்டிருப்பதா. அதுதான் பகவத தோற்ற பகவத அவதார விசேஷனால அவராலே அருளிக்கப்பட்டதாய் சக்கிரமமான துவயார்த்த பிரதிபாகமாக தர்மபர்வனத்தை முடிவாம்படி அத்தை முடிபோலே உடையதுமாய் அத்தாலே அசத்து சமமாய் இருப்பதான சீவசனமின் வைபவத்தை பகுமுகமாக அருளிச்சவரான இவர் இப்பாட்டில் இப்படி லோகாச்சாரியர் என்று லோக பிரசித்தமான இவர் லோக உஜ்ஜீவனார்த்தமாக தம்முடைய கிருபையாலே செய்தருளின ரகசிய பிரபந்தங்கள் காட்டில் ஸ்ரீவச்சன பூஷணத்துக்கு கொண்ட சிறுமை அருளி செய்கிறார். அன்ன புகழ் உடம்பை அண்ணல் உலகாசிரியன் தஸ்ய நாம மகச்சசகா என்கிறபடியே திருநாமம் அடியாக வந்ததாய் இருப்பதான எண்ணிறந்த யசஸ்ஸை உடையராய் முடும்பைரவன் என்றும்படி முடும்பை என்னும் மாநகரத்துக்கு நிர்வாககரான லோகாச்சாரியர் அன்றைக்கு ముడుంబై ఉలగాసిన అన్నవెన్నుదల్ రెండు విషయం ఉంటుంది. చెప్తాను, ఆశంగా చెప్తాను. ఇప్పుడు తస్య నామ మగచ్చసక అటైతే ఆ పేరుకి అంత వైభవం వచ్చింది. శ్రీవచన భూషణం అని ఒక పేరుకి అంత వైభవం వచ్చిందని తస్య నామ మగచ్చసక. ఎందుకంటే ఆ శబ్దానికి అంత వైభవం వచ్చింది. ఏంటంటే
అన్న పుగళ్ కాదు. పాసనం స్టార్టింగ్ అన్న పుగళ్ అంటే అట్లాంటి వైభవం. అన్న పుగళ్, పుగళ్ అంటే వైభవం, అన్న అంటే అట్లాంటి వైభవం. అట్లాంటి వైభవం ఉండే ఆ పేరు, అట్లాంటి వైభవం ఉండే ఆ గ్రంథం. ఆ గ్రంథం ఇచ్చినోడు ఎవరు? ఇచ్చిన వల్ల ఆ గ్రంథానికి వైభవమా, ఆ గ్రంథానికి స్వాభావికంగానే వైభవమా అని ఏది చెప్పచ్చును అనే ఒక స్థితి లేకుండా రెండు వైభవం ఉంటుంది. ఎందుకంటే ఇది అనుగ్రహం, పిల్లలోకాచార్యకి అనుగ్రహం ఎట్లా వచ్చింది? నంబిల అనుగ్రహం. నంబిల అనుగ్రహం అన్నదనే పిల్లలోకాచార్య అవతారం చేశాడు, అది ఒకటి. రెండోది, పిల్లలోకాచార్య ఎవరు? దేవ పెరుమాళే. ఆ కాంచి వరదరాజ పెరుమాళే పిల్లలోకాచార్యకి వచ్చాడు కదా, అప్పుడు రెండు వైభవం వస్తుంది. ఆచార్యుడి వైభవం, భగవంతుడు వైభవం. అప్పుడు ఆచార్యుడు అనుగ్రహం, భగవంతుడు అనుగ్రహం. భగవంతుడు అనుగ్రహం అంటే నంబెరుమాన అనుగ్రహం కాదు. మీరు కొంచెం రహస్య గ్రంథాలు, కొంచెం కాలక్షేపాలు, సూక్ష్మమైన కాలక్షేపాలతో విన్నారనుకోండి, అప్పుడు ఎందుకు ఈ శ్రీరంగానికిను ఈ కాంచి దేవప్రభావం తేడా వస్తుంది. ఆయన ఏం చేయలేదండి, ఈయనే అన్ని చేశాడు అని చెప్పి తీర్మానం ఉంది. ఎవరు చేశాడండి? కాంచి దేవకుమార్. ఆయనకి పేరు సంప్రదాయ పెరుమాళ పేరు. అయితే కొన్ని మందిలు బాగా సంపాదిస్తాడు, సంపాదించి ఆయన అనుభవించాలి కదా, అనుభవించేది ఇంకోరు అనుభవిస్తారు. సంపాదించి శ్రమపడి సంపాదించింది దేవ పెరుమాళ్, కాంచి దేవ పెరుమాళ్. అనుభవించేది శ్రీరంగ నంబెరుమాళ్. మన పెద్దవాళ్ళు ఎంత దానికి చెప్తారు, దేవకి కనింది. అయితే ఆ 10 సంవత్సరాలు ఏదైనా ఒక అనుభవం దేవకి చేసిందా? తర్వాత వచ్చిన తర్వాత ఏడ్చి అడుగుతుంది, ఏమేమో చేసేవి నా ఏమి అనుభవించలేదే. కులశేఖర పాసరం చెప్తున్నాడు, ఏడుస్తున్నాడు. అన్ని కనింది నేను, అయితే నే అనుభవించలేదు. కనలేదు యశోద, ఆమె పూర్తిగా అనుభవించింది కదా. అదే ప్రకారం కనింది ఎవరు? దేవపెరుమాళ్, కాంచి దేవపెరుమాళ్. అనుభవం ఎవరికి? నంబెరుమాళికి, శ్రీరంగనాథుడికి. అటైతే ఈయన దేవకి లాగా, ఆమె యశోద లాగా. ఊరికి మాటకి చెప్పండి ఉంది. ఆ ప్రకారం ఇప్పుడు ఈ పెరుమాళ అనుగ్రహం ఎవరికి? పిల్లలోకాచార్యకి. అదే నంబిల్ల అనుగ్రహం పిల్లలోకాచార్య. రెండు అనుగ్రహం వచ్చింది కదా, అందువల్ల అన్నపుగళ్. అన్నప్పుడు అంత అంత మాత్ర వైభవం. అన్నపు అంటే అంత వైభవమా అని చెప్తాం కదా, అదే అన్నపుగళ్ శబ్దానికి. అంత వైభవం ఉంటారా? అన్నపుగళ్ ముడుంబై. ముడుంబై అంటే, ముడుంబై అని ఒక చిన్న ఊరు అది. ఆ ఊరు, ఆ ముడుంబై అనే ఊర్లో ఈయన నిర్వాహం చేస్తాడు. నిర్వాహం చేస్తాడంటే వెంటనే రాజువా స్వామి, ఈయన బ్రాహ్మడు. బ్రాహ్మడు రాజు అవడు, క్షత్రియుడితో రాజు అవుతాడు. అయితే బ్రాహ్మడు ఒక మంత్రిగా ఉండేది, రాజ కార్యాలని చేయొచ్చు. అది కూడా ఈయన చేయలే. ఈయన బ్రాహ్మడు. అది కాకుండా ఈయన నైష్టిక బ్రహ్మచారిని వేరు. పిల్లలోకాచార్యకి సామాన్యం కాదు, నైష్టిక బ్రహ్మచారి. బ్రహ్మచారి అనేది వేరు, నైష్టిక బ్రహ్మచారి అనేది వేరు. వెనకాల వస్తే చెప్తాను. అయితే ఇప్పుడు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భీష్మాచారి బ్రహ్మచారి, నైష్టిక బ్రహ్మచారి కాదు. హనుమంతుడు, పిల్లలోకాచార్, అడిగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్, వీళ్ళంతా నైష్టిక బ్రహ్మచారి. అప్పుడు దీనికి దానికి ఏం తేడా అనేది తర్వాత వెనకాల వచ్చినప్పుడు చూస్తాము. నైష్టిక బ్రహ్మచారి అంటే ఏంటి, బ్రహ్మచారి అంటే ఏంటి అనేది. అయితే భీష్ముడు ముక్త బ్రహ్మచారి. బ్రహ్మచారి పెద్ద పెద్ద వైభవం కాదు, నైష్టిక బ్రహ్మచారిగా ఉంటుంది వైభవం. అందువల్ల ఈయన రాజుగా ఉండను కాదు. అయితే నిర్వాహం చేస్తున్నారు ముడుంబై అనే ఆ దేశానికి నిర్వాహం చేస్తున్నంత ఏమర్థం అంటే, రాజు కాదు. రాజుగా ఉండి ఎవరు తెలుసా? ఆలవందారు ఉన్నాడు, ఆలవంద రాజుగా ఉన్నాడు. ఇప్పుడు మనం దీనికి ముందు చూసాం, తిరువాయుడి పిల్లయ్య, ఆయన కూడా రాజుగా ఉన్నాడు. ఈయన రాజు కాదు, నైటిక బ్రహ్మచారి. అటైతే ఈయన నిర్వాహం చేసినాడు అంటే అన్నపుగళ్ ముడుంబై అన్నల్ ఉలగాసిరియన్. నిర్వాహం చేసినట్టే ఏం అర్థం అంటే, ఈయన్ని ఆ పురుషుడు అనే ఒక శబ్దం ఉంటుంది కదా. ఎప్పుడైనా శాస్త్ర సమ్మతంగా ఎవరు ఉంటారంటే వాళ్ళ మీద అందరికీ ప్రేమ వస్తుంది. వాళ్ళ మీదే అన్ని అధికారం ఇచ్చేస్తారు. నువ్వు చూసి చేయండి, నీకు అన్ని తెలుసు కదా, మీరు చూసి చేయండి అని చెప్పి. ఈయన ఈ ప్రకారం శాస్త్ర ప్రకారం ప్రతి ఒక్కటి ఉండేదాని వల్ల ఆ దేశంలో ఉండే అందరు పెద్దోళ్ళందరూ ఈయన ప్రధానంగా పెట్టుకొని, ఈయనే ప్రధానం, ఈయన ఏం చెప్తారో ఆ ప్రకారం చేస్తానన్న అదిదా ఏంటి ముడుంబై దేశానికి ఈయన నిర్వాహం చేసినట్టు. నిర్వాహం అంటే రాజునే కాదు, ఆ ప్రకారం ఆశ్చర్యం. అన్నపుగళ్ ముడుంబై
అన్నల్ ఉలగాసిరియన్. అప్పుడు పురుషుల్లో ఈయన చాలా శ్రేష్టమైన పురుషుడిగా ఉన్నాడు. అంతర్గుణం ముడుంబై అది ఒకటి. రెండోది ముడుంబై అనేది కులానికి పేరు. ఇంటి పేరు పెట్టుకుంటాం కదా, వాళ్ళకి ఈ ఇంటి పేరు ఈ ఇంటి పేరు ఇంటి పేరు. అది ఇక్కడ ఈ ద్రావిడ దేశంలో ఇంటి పేరు అనేది అంత లేదు. ఇంటి పేరు అనేది అదే. అయితే ఆంధ్రదేశంలో చాలా మందికి ఇంటి పేరు అనేది ఉంటుంది. ఇక్కడ ఇంటి పేరు అనేది చాలా తక్కువనే, ఏదో కొన్ని మందిని పెట్టుకుంటారు. అయితే వీరికి కూడా ఇంటి పేరు ముడుంబై. ఆ ముడుంబైని ఆ కులానికి పేరు. మొదల్లో ముడుంబైని ఊరికి, ఆ ఊరికి నిర్వాహం చేసినట్టుగా అర్థం పెట్టుకొని మొదట అర్థం చెప్పాడు వ్యాఖ్యాత ఎల్లలోకం జిఎస్ స్వామి. దాని తర్వాత లేదు స్వామి ముడుంబై అంటే ఆ కులం పేరు ముడుంబై కులం పేరు. ఆ కులంలో ఉండగా అందువల్ల ఎట్లా స్వామి? దీనికి ముందు మనం చూసాం కదా, మన వ్యాఖ్యానం నంబిళ్ళ వ్యాఖ్యానం 36,000 వ్యాఖ్యానం ఎలా మనవాళ్ళ మామకు వచ్చింది చూసాం కదా. నంబిళ్ళ వడకి తిరువీధి పిల్లని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన ఎవరికి ఇచ్చాడు? ఈయుణ్ణి మాధవాచార్య స్వామికి ఇచ్చాడు మనం చూసాం కదా. అప్పుడు మాధవాచార్య ఆయన పేరు, అప్పుడు ఈయుణ్ణి అనేది ఏంటి అని ఇంటి పేరు. అదే ప్రకారం ఇక్కడ ఏ పేరు? ముడుంబై అని పేరు. ఇప్పుడు ఈయన ఇంటి కులానికి పేరు ముడుంబై అని పేరు. ఆ ప్రకారం ముడుంబై పేరు. అప్పుడు ఆ పేరేనికి ఏంటి? ఉలగాసిరియన్. లోకాచారుడు అనే పేరు ఆశ్చర్యమైన పేరు. ఆ పేరు లోకమంతా ప్రసిద్ధి అయిపోయింది. అందువల్ల ఇప్పుడు ముడుంబై అనే ఒక శబ్దాన్ని ఆ దేశానికి పెట్టుకోవచ్చు. ముడుంగై అనే ఒక శబ్దాన్ని వీరి కులానికి పేరు కూడా పెట్టుకోవచ్చు. రెండు పెట్టుకోవచ్చు. అన్న పొగ ముడుంబై అన్నల్ ఉలగాసిరియన్ అంటే అంత వైభవం. సరే స్వామి, ఆ దేశంలో ఈయన ఉండేదాని వల్ల దేశానికి ఎట్లా వైభవం వస్తుంది? ఒక్కొక్కరు ఆ దేశంలో ఉంటారు, ఆ ఈదిలో ఉంటారు, అది ఈదిగా వైభవం అని చెప్తారంటే ఉంటుంది. ఆ ఈదికి అంతా ఉంటది. ఒక్కొక్క దేశంలో ఏ ఏ పెద్దవాళ్ళు ఉన్నారో ఆ పెద్దవాళ్ళ సంబంధం వల్ల ఆ ఊరే వైభవంగా ఉంటుంది, ఆ దేశమే వైభవంగా ఉంటుంది, ఆ ఈదియే వైభవంగా ఉంటుంది. అందువల్ల దీనికి ఈయన ముడుంబై దేశమే ఈయన ఉండేదాని వల్ల ఆ దేశానికే వైభవంగా ఉంటుంది. అన్న పొగ ముడుంబై అన్నల్ ఉలగాసిరియన్ ఇన్నరుడాల్ செய்த கலை ஆவயனம். ఇన్నరుల్, అరుల్ అంటే కృప. ఇన్నరుల్ ఆనందమైన కృప. దీన్ని కరెక్ట్ గా చెప్పాలంటే నిన్న కూడా చెప్పాను నేను, స్వీట్ అని చెప్పాను కదా. ఇన్నరుల్ అంటే స్వామి తినటానికి ఎంత భోగ్యంగా ఉండదు, ఎంత భోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉండదని చెప్తాం కదా. తిన్న ఇంకా తినాలనిపిస్తుందండి అని చెప్తాం కదా. ఆ ప్రకారం ఈయన కృప ఎట్లంటే ఆనందమైన కృప అంట, భోగ్యమైన కృప అంట. అయితే అట్లాంటి కృప ఈయన చేశాడు. ఆనందం భోగ్యం అంటే ఏంది స్వామి? కృపని చెప్తే సాల్వా? కృపని చెప్తే సాల్వంటే సాల్వ్. కృపని చెప్తే ఏమర్థం? భోగ్యమైన కృప అంటే ఏమర్థం? అపేక్ష నిరపేక్షమాగా అని చెప్తారు. కృప అంటే ఏంది? భోగ్యమైన కృప అంటే ఏంటంటే, కృప అంటే ఏదో ఒకటి అడిగాను, స్వామి నేను నాకు ఇది చెయ్యాను, మీరు ఇది చేస్తే నాకు చాలా బాగుంటది అని అడుక్కున్నాం. అడిగిన తర్వాత ఏం చేశాడంటే ఆయన చేయించాడు. దానికి కృప అయిన పేరు. అప్పుడు ఒకడు ఏదో కోరుకున్నారు, కోరుకున్న తర్వాత చేసే ఒక ఆ కైంకర్యానికి ఆ కార్యానికి కృప అయిన పేరు. ఏదే కోరుకోలేదు, ఆయనే ఇచ్చేశాడు. ఓ వీళ్ళు ఇట్లా ఉండారా, వీళ్ళు బాగా రావాలని, వీళ్ళు ఉద్యోగం కావాలని చెప్పి కోరుకోనే లేదు, కోరుకోకుండా ఇచ్చే కదా. దానిగా భోగ్యమైన కృప అయిన పేరు. రెండింటికి తేడా ఉండదు. సామాన్య దానిగా ఇన్నరుల్, అరుల్ అనేది వేరు, ఇన్నరుల్ అనేది వేరు. ఈ అరుల్ అంటే కోరుకోని తర్వాత వీళ్ళు వచ్చి ఏదో చేశారు, అప్పుడు ఆయన దానికి ఏదో చేశారు అని చెప్పి దానికి అరుళ్ళు వేరు. ఇన్నరుల్ అది అన్న పొగల్ ముడుంబై అన్నల్ ఉలగాసిరియన్ ఇన్నరులాల్. అప్పుడు ఏదే అపేక్ష నిరపేక్షమాగంటారు. ఏమి అపేక్షం, ఆయన ఏం కోరుకోకున్నప్పుడు చేశారు కదా, అవి నిర్గేతిక కటాక్షం. ఏదైనా ప్రార్థన పెట్టుకున్నాడా, ఒక ప్రార్థన చేయాల, అయితే అది చేసిందా నిర్గేతికం. ఆ నిర్గేతికం చేసాడు కదా, ఆ నిర్గేతికం ఎట్లా చేసాం? 18 గ్రంథాలు, ఒకటి కాదు రెండు కాదు, నిర్గేతికంగా చేసింది 18 గ్రంథాలు చేసే కదా. అప్పుడు ఎట్లా చేశాడు స్వామి?
திருப்பாவளை మనం అనుభవించున్నాం. కనెత్తిలంగట్టెరమై కన్నుక్కిరంగి నినెత్తు బలవడియే నింటుపాల్ షోర్ అని చెప్పి ఒక భాష మనం అనుభవించున్నాం. అక్కడ ఏం చేసింది, పశువుకి పిండ అతను ఆ యాదవుడు రాళ్ళ పిండ యాదవుడు రాలేదంటే ఆ పాలు అట్లే పెరిగిపోయి నెప్పుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే అది అట్లనే పాలను పిండేసేది, అదే పిండది. ఇది కొన్ని మందిలో ఈ స్త్రీలు కూడా ఉంటుంది. పిల్లలు పాలు తాగలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ నెప్పుకుంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, పిండేస్తారు. ఆ ప్రకారం వాళ్ళు పాలే పిండేసుకుంటారు కదా. అదే ప్రకారం ఇప్పుడు మనకి అనుగ్రహం చేశారు కదా, మనం ఏం కోరుకోలేదు. కోరుకోముందు ఎట్లా పశువు ఆ పశువు పాలు పిండకుండా పోతే ఎట్లా అదిగా తోసేసద్దో అదే ప్రకారం తిరులోకాచారం మనకి అనుగ్రహించాడు. ఆయనగా పూర్తిగా ఇచ్చాడు. ఎందుకంటే అన్నల్ ఉలగాసిరియన్. అన్నల్ అంటే ఏం తెలుసు చెప్పు. అన్నల్ అంటే మనిషి అంటే చాలా శ్రేష్టంగా ఉండేటోడు. మనుషుల్లో ఇతని రత్నం అండి అని చెప్తారు కదా. మనుషుల్లో ఇతని రత్నం అంటే కదా, ఆ రత్నం అనే శబ్దంగా అండలు అంటారు. అట్లాంటి రత్నం కాబట్టి ఈయన పూర్తిగా మన అడక్క ముందే పూర్తిగా ఇచ్చాడు. అప్పుడు మనుషుల్లోనే స్ట్రేటర్ గా ఉండే దానివల్ల అందువల్ల ఇన్నరులాల్ ఎవరు ఏం అడక్క ముందే వాళ్ళు దీన్ని చూసి అనుగ్రహించాడు. ఎన్ని అనుగ్రహించాడు, 1, 2 కాదు, 18 రహస్య గ్రంథాలు. 18 రహస్య గ్రంథాలు అన్నాం. అన్న పుగళ్ళు ముడంబై అన్నల్ ఉలగాసిరియన్ ఇన్నరులాల్ చేద కలై 50లు. ఆ 18 రహస్య గ్రంథాలు ఎన్ని, 1 కాకుండా 18, అది పూర్తిగా చేయదా. దాంట్లో శ్రీవచన భూషణం అని ఒక గ్రంథం. ఎన్నరులాల్ చేద కలై 50లు. 50 అంటే ఆ 18 రహస్య గ్రంథాలు పూర్తిగా తీసుకుంటే దాంట్లో శ్రీవచన భూషణం ఒకటి ఉన్నాయి కదా. ఆ శ్రీవచన భూషణం ఒక గ్రంథానికి సమానంగా మిగతా 17 గ్రంథాలు ఉండదంటే లేదు. ఇదిదా. అప్పుడు శ్రీవచన భూషణం గ్రంథానికి సపోర్ట్ చేసినట్టు ఏదా ఒకటి ఉండదంటే లేదు. దానికి ఉన్న వైభవం వేరే గ్రంథానికి అటుతే వేరే గ్రంథం ఏం లాభం లేదా స్వామి? ఏం లేదంటే ఉన్నది. ఆ గ్రంథానికి ఉండే వైభవం అనేది ఒక్కొక్క గ్రంథానికి ఉండే వైభవం అనేది ఉంటుంది. అయినా కూడా శ్రీవచన భూషణం ఉండే గ్రంథానికి ఉన్న వైభవం అన్ని వైభవం మిగతా గ్రంథానికి ఉన్నది లేదు. ఆ ప్రకారం ఏంటంటే అంత గౌరవం ఉంటుంది. అంటే ఆ గౌరవం అనేది ఆ ఒక గ్రంథానికి ఒకటికే దేనికి లేదు. అందువల్ల అది ఎట్లా ఉంటుంది, దానిలో చెప్పే అర్థాలన్నీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. అది కాకుండా మిగతా దాంట్లో అది కనిపించదు, మిగతా గ్రంథంలో అది కనిపించదు. అది కాకుండా ఈ పిరలోకాచార్య ఎన్నో గ్రంథాలు అనుగ్రహించినా కూడా ఆ శ్రీవచన భూషణం ఉండే అర్థం, దానికి ఉండే వైభవం చూస్తే స్వామి మిగతా గ్రంథాలే, ఇది గ్రంథం. ఇది కొంతమంది చెప్తారు, స్వామి ఈయన చేసిందంటే ఆయన చేశాడండి అందువల్ల అది బాగుందండి చెప్తారు కదా. ఆయన చేశాడా, వదిలేసేయండి అంతే అంటాము. అదే ఈయన చేశాడు స్వామి అటైతే బాగుంటుంది అని చెప్తాను. అదే ప్రకారం శ్రీవచన భూషణం అంటే మిగతా గ్రంథాలతో ఎక్కడో కనిపించకుండా పోతుంది. అటైతే బాగుండదు. ఆ గ్రంథం అంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. దానికి తగిన అర్థం అదంతా బాగా చెప్పద్ది. అయినా కూడా ఈ వైభవాన్ని దీన్ని పెట్టుకొని దాన్ని కంపేర్ చేసి చూస్తే శ్రీవచన భూషణం చూస్తే ఇది దీనికి ఉండే వైభవం వేరేయానికి లేదు, అంత వైభవం ఉంది. ఇప్పుడు ఒక గట్టి పెడతాడు. ఇప్పుడు మొదట గట్టు, రెండో గట్టు, మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పోవాలి కదా, గట్టి మీద ఎక్కుతాం కదా. మొదటి స్టెప్, రెండో స్టెప్, మూడో స్టెప్ అని పోతాం కదా. అదే ప్రకారం ఇప్పుడు గట్టి పెడతారు, ఆశ్చర్యమైన పెట్టు. ఇప్పుడు దానికి వ్యాఖ్యానం రాస్తాం, అనుగ్రహిస్తాను. అదే 50லும் விசேஷ தர்மங்கள் இருந்தது. அன்னலான முறையாயிலாயிரை இவற்றை இன்னருளால் செய்து போந்தது அவைதான் அநேகங்கள் ஆகையாலே யாவை என்று வித்தனை. 50லும் என்றது இப்படி அருளை செய்த அசேஷ ரகசியங்களிடம் வைத்துக் கொண்டு ஒரு ரகசியத்துக்கு உன்னில் நன்றாக ஆராய்ந்து நிரூபிப்பில் திகழ் வசன பூஷணத்து சீர்மை ஒன்றுக்கல்லே அத்யுத்வலமான ஸ்ரீவசன பூஷணத்துடைய கௌரவம் ஒன்றுக்கில்லை. அவை பல எண்ணுங்காட்டில் அவற்றில் ஒன்றுதான் அர்த்தபூர்த்தியை உடைத்தான இதனுடைய பெருமைக்கு ஒப்பாக வல்லதோ. அதாவது ஆர்ஷ வசனங்கள் அத்தியாத்ம சாஸ்திரங்கள் காட்டிலும்
அயர்வர வதிரும் அருளப் பெற்ற ஆழ்வார்கள் அருளிச் செயல்கள் மேலாய். அத்தை காட்டிலும் ஆழ்வார்கள் அருள் பெற்ற அவர்கள் அருளிச் செயல்கள் தாத்பரங்கள் வெளியுள்ள ஆச்சாரிகள் திவ்ய சுக்திகள் மேலாய். அவற்றைக் காட்டிலும் ஆச்சாரியர்கள் அவருடைய இவருடைய மந்திர காரிய காரமான திவ்ய சுக்திகளாய் அசேஷ ரகசியங்கள் மேலாய். அவற்றைக் காட்டிலும் அதிசயித்தார்த்த கௌரவத்தை உடைத்தாய். இதிகாச சிரேஷ்ட இத்தியாதிப்படியே கீழ்முக்தமான அர்த்தங்களையும் அனுக்தமான அர்த்தங்களையும் பிரகாசிப்பித்துக் கொண்டிருக்கிறால் வந்த பெருமை உடைத்தாகியாலே ஸ்ரீவசனபூஷணம் ஸ்வபர பிரபந்தங்கள் எல்லாத்தையும் அதிசயமாய் இருக்க சட்டில்லை. ఆశ్చర్యమేగా చెప్తున్నాం. ఇప్పుడు మనం ఒక్కొక్క దీనికి వైభవం చెప్పాలంటే మనం సామాన్యంగా ఎట్లా చెప్తాము? ఈయనకన్నా ఈయనకి వైభవం, ఈయనకన్నా ఈయనకి వైభవం, ఈయనకన్నా ఈయనకి వైభవం అని చెప్పుకున్నాం. దేవతలంతా ఉంటారు కదా, ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క వైభవం ఉంటుంది. అదే ఈ దేవత కన్నా ఆ దేవతకి వైభవం ఉంటుంది, ఆ దేవత కన్నా ఆ దేవతకి వైభవం ఉంటుంది. అది ఇప్పుడు సామాన్యం చెప్పిన మిగతా దేవత కన్నా ఇంద్రుడు చంద్రుడు వీరి కన్నా శివుడికి వైభవం, శివుడి కన్నా బ్రహ్మకు వైభవం, అందరికన్నా వైభవం ఎవరికన్నా శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఒక్కొక్క స్టెప్ గా తీసుకుపోతాం కదా. దీనిదా ఆళ్వారు చెప్తున్నాడు, நாட்டினான் தெய்வமங்கம் நல்லதோர் அருள் தன்னாலே காட்டினான் திருவரங்கம் తిరుమలైల తొండ్రపడి ఆళ్వారు అనుగ్రహిస్తాడు. మన నమ్మాళ్వారు చెప్పినారే, నిర్తినాన్ దైవంగలాగా దైవనాయకంతా అని చెప్పినాడు. ఇప్పుడు అదే ప్రకారం మనకు ఒక్కొక్క గట్టిగా తీసుకుపోతారు. ఎట్లా తీసుకుపోతాం చూడండి. ఋషులంతా ఏం చెప్తారు, శాస్త్రంతో ఏం చెప్తుంది, చాలా గుర్తుగా అది వినాల. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. ఋషులంతా ఏం చెప్తారంటే ఈ శరీరం వేరు ఆత్మ వేరు ఋషులు చెప్పేది. శాస్త్రం అదే చెప్తుంది, ఈ శరీరం వేరు ఆత్మ వేరు. అంటే ఇది ఎట్లా స్వామి తెలుసుకున్నది? నా చెయ్యి ఎత్తిందండి, వాళ్ళ చెయ్యి పెట్టలేదండి, నా చెయ్యి ఎత్తింది అంటారు. నా చెయ్యి ఎత్తింది అని చెప్తారు కదా, చెయ్యి అంటే ఇది తెలుస్తుంది. అప్పుడు నా అంటే ఎవరు? నేను ఎత్తాను అని చెప్తే అప్పుడు దాంట్లో అంత మనకి సందేహాలు రాదు. నా చెయ్యి ఎత్తిందంటే అంటారు కదా, నా చెయ్యి అంటే చెయ్యి ఇది ఉన్నది. అప్పుడు నా అనే శబ్దం ఎవరు చెప్తుంది? అప్పుడు చెయ్యి ఎత్తని చెప్పి నియమనం చేసి ఏం చెప్తుంది? ఆత్మ చెప్తుంది. అప్పుడు శరీరం వేరు ఆత్మ వేరు అని కనిపిస్తుంది కదా. ఇది ఋషులు చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది. ఇదంతా ఇదే. అప్పుడు ఈ శరీరానికన్నా ఆత్మ గొప్పది అని చెప్పి ఇది సంస్కృత వేదము, ఇతిహాసాలు, పురాణాలు, ఋషివాక్యాలు అదంతా ఏం చేస్తుంది? ఈ శరీరానికన్నా జీవాత్మ చాలా గొప్పోడు. ఆ జీవాత్మ ఎట్లా ఉంటాడు? జ్ఞానంగా ఉంటాడు. ఆనందమైన జ్ఞానమయం, ఆనందమయం, ఆ ఆశ్చర్యమైన జ్ఞానం. జీవాత్మ జ్ఞానం, జీవాత్మవే జ్ఞానం. అంటే జీవాత్మ జ్ఞానం ఉంటుంది, జీవాత్మ జ్ఞానంగానే ఉంటాడు. రెండు చెప్తారు. జీవాత్మకి జ్ఞానం ఉంటుంది, జీవాత్మవే జ్ఞానం. అంటే జీవాత్మ జ్ఞానంగానే ఉంటుంది, జీవాత్మవే జ్ఞానం అని రెండు ఉంటది కదా. ఆ ప్రకారం ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? ఆనందం ఉంటుంది. అంత ఆనందం ఉంటుంది జీవాత్మకి, అంత ఆనందం ఉంటా. ఇదంతా చెప్పేది ఎవరు? ఋషులు, శాస్త్రాలు. ఇదంతా ఇది మొదటి చెప్తుంది. ఇది మొదటి స్టెప్. రెండోది, దానికన్నా ఋషుల వాక్యానికన్నా ఆళ్వారు అనుగ్రహించే నారాయణ దివ్యప్రదం ఉండదు కదా, అది ఋషులు చెప్పిన దానికన్నా ఇంకొంచెం గొప్పదండి. దానికి వైభవం చేస్తండి. అటైతే వీళ్ళు ఈ శరీరం వేరు ఆత్మ వేరు చెప్పలేదా స్వామి? చెప్పారు. అయితే అదే శాస్త్రం ఏం చెప్పిందో అదే ఆళ్వారు చెప్పారు. అదే వేదం తమీహితమని చెప్తారు. ఋషులు ఏం చెప్పారు అదే ఆళ్వారు చెప్పారు. అయితే తేడా ఏం తెలుసా? ఏం సార్ తేడా? వాళ్ళు చెప్పటం అనేది ఒక రకంగా ఉంటది, ఆళ్వారు చెప్పటం అనేది ఒక రకంగా ఉంటది. వాళ్ళు చెప్పటం అనేది ఎట్టుతున్నా వాళ్ళ ప్రయత్నం వల్ల వాళ్ళు చూసి దాన్ని ఎంత రీసెర్చ్ చేయాలని రీసెర్చ్ చేసి వాళ్ళ ప్రయత్నం వల్ల చెప్తారు. ఇది ఒకటి. రెండోది, వాళ్ళు బతకాలి కదా, ఉండాలి కదా. అప్పుడు ఏం చేస్తారు? పండ్లు, కాయలు ఏదేది ఉండదో అదంతా భోజనం చేసుకొని వాళ్ళు ఇక్కడ వండుకొని అభక్షక వాయుభక్షక అంటారు. గాలి భోజనం చేసుకుని ఉంటారంట, నీళ్లు భోజనం చేసుకుని ఉంటారంట, కాయలు పండ్లు దీన్ని తినేసి భోజనం చేసుకుని ఉంటారంట ఋషులంతా. సరే, అది కాకుండా వాళ్ళ ప్రయత్నం చేసి కనిపెట్టి మనకి చెప్తారు ఈ ప్రకారం. ఆళ్వార్లు అట్లా కాదు, అదే విషయంగా చెప్పారు. ఆళ్వార్లు వాళ్ళ ప్రయత్నం లేదు. ఇప్పుడు మనం చూసాము, నిర్హేతుకం మయర్వర మదినలం అహుళినన్. అప్పుడు నిర్హేతుక కటాక్షం. ఆళ్వారు చెప్పటం అంతా
వాళ్ళు ప్రయత్నం చేసింది కాదు, భగవంతుని అనుగ్రహం, పరిపూర్ణమైన అనుగ్రహం. దీన్ని ఆచార్యదేమో ఒక గ్రంథం, ఆ గ్రంథంలో ఏం అడిగే మనవాళ్ళతను ఈయన పిల్లవాచార్య తమ్ముడు అనుగ్రహించాడు. దాంట్లో ఏం చెప్తున్నాడు కృష్ణ, తిరువాయుమైను తీసుకున్నా అంటే పురాణాలంతా ఏమీ లేదంటాడు. పురాణాలంతా ఏమీ లేదు. అది అక్కడ వచ్చినప్పుడు చూస్తాం. ఇప్పుడు అది ఎందుకంటే నీకు చెప్పాలని చెప్పి చెప్తున్నాం. అప్పుడు ఆళ్వార్లు పాసురాలు కానీ ఆ ఋషులు వాక్యాల కన్నా ఇంకా గొప్పది, చాలా వైభవం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కాయలు పండ్లు తినేసి వాళ్ళ ప్రయత్నం వల్ల చెప్తారు. ఆళ్వారు అట్లా కాదు. ఆళ్వారు ఏం స్వామి భోజనం చేస్తారు, కృష్ణామృతం ఉన్నం సోరు పరుగుని తిన్నం వ్యక్తుల ఎల్లాం కన్నం. కృష్ణుడు తప్ప వేరే ఏం వాళ్ళకి భోజనం లేదు. అది కాకుండా వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేశారంటే, ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను, ఇప్పుడు ఇంకా ఆలస్యం చెప్తున్నానంటే స్వామి నేను చాలా చదివాను, ఎంతంత యూనివర్సిటీ అంతంత ఏం చదవలేదు, ఊరికి మాట కలిపి చెప్తున్నాను. అంత చదివాను, అన్ని చదివి నీ పుస్తకాలు గ్రంథాలంతా చూసి నేనుగా స్వయంగా చెప్తున్నాను అంటే తప్పు అని అర్థం. అప్పుడు నా ప్రయత్నం వల్ల చెప్తున్నాను అర్థం. అప్పుడు ఎట్ట స్వామి చెప్పాలంటే, పెద్దవారు అనుగ్రహించారు, వ్యాఖ్యానం పెద్దవారు అనుగ్రహించారు. నా స్వామికి దగ్గర నేను కాలక్షేపం, నా ఆచార్య దగ్గర కాలక్షేపం వింటాను కదా, ఆయన విని నేను నోట్స్ తీసుకొని దాని దగ్గర నాకు ఏ సందేహాలు ఆయన దగ్గర అడగతాను. ఆ ప్రకారం తెలుసుకుంటేదా పద్ధతి. ఆ ప్రకారం ఆళ్వార్లు వచ్చారు. ఆయన ఎవరితో స్వామి తింటున్నాం, ఎవరు దగ్గర తెలుసుకున్నారట, భగవంతుడి దగ్గర తెలుసుకున్నారు. వాళ్ళ ప్రయత్నమే లేదు. అప్పుడు ఋషుల కన్నా ఆళ్వార్ల మాట పెద్దది. అయితే వీళ్ళకి జ్ఞానభక్తి ఎలా ఉంటది, ఋషుల కన్నా ఆళ్వార్ల జ్ఞానభక్తి చాలా ఉంటది అని చెప్పేశారు. అప్పుడు అయితే ఆళ్వారు అనుగ్రహం చేసిన ఆ మయర్వద మధుర ఆ పాసురాలు ఉన్నాయి కదా, ఆ పాసురాలకు వైభవమే. అయితే ఆ ఆళ్వార్లు పాసురాలు వైభవానికన్నా ఆ పాసురాలకు అనుగ్రహించిన వ్యాఖ్యానం ఉంటదే, ఆ వ్యాఖ్యానం చేశారు కదా, అది ఆ దివ్య సూక్తికి చాలా వైభవం. అప్పుడు ఆళ్వార్లు పాసురాల కన్నా ఆళ్వార్లు పాసురాలకి వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆ వ్యాఖ్యానంకి ఇంత వైభవం. అప్పుడు పాసురం వద్దంటారంటే పాసురం కావాలా, అదా మూల గ్రంథం. అయితే మూల గ్రంథం ఒకటే ఉన్నదండి. ఇప్పుడు తిరుపావ రోజు మీరు సేవిస్తూ ఉంటారు, నిత్యం సేవిస్తారు, దాంట్లో అర్థం తెలవదు. అయితే సేవిస్తాను, పెద్దవాళ్ళు సేవిస్తూ ఉంటారు. అర్థం లేకుండా చేస్తే సేవించేమని ఒక అభిప్రాయం ఉంటుంది, కానీ అర్థం తెలుసుకొని సేవించమంటే ఎంత ఆనందం ఉంటుంది, ఎంత అనుభవం దొరకద్ది. అప్పుడు ఈ అనుభవం ఎలా వచ్చింది, తిరుప్పావలో రాలేదు, ఆ తిరుప్పావకి అర్థం తెలుసుకునే వ్యాఖ్యానం వల్ల అది వచ్చింది. అదే ప్రకారం ఇప్పుడు ఆ ఆళ్వార్లు పాసురాలు అనుగ్రహించేసి పోతే కూడా దానికి వ్యాఖ్యానం అనుగ్రహించిన పూర్వాచారులు వాళ్ళు దానికన్నా గొప్ప. అంటే అట్లా ఎట్లా గొప్పవాళ్ళంటే ఆళ్వారు అనుగ్రహం తీసుకొని దానికి వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఆళ్వారు అనుగ్రహం తీసుకొని అంటే అందుకదా మనం అప్పుడప్పుడు చెప్తాము, వ్యాఖ్యానం అనేది చాలా ముఖ్యం. లేదంటే తిరువాయుమణికి వైభవం ఉండాలి, మనకి తెలవదు కదా. అందువల్ల వ్యాఖ్యానం అని చెప్పాము. ఆచారం అనుగ్రహించి ఆ వ్యాఖ్యానం ముఖ్యం. అయితే ఆ ఆచార అనుగ్రహం ఉండాలి స్వామి. ఆ ఆచారంలో త్రిలోకాచారం ఒక ఆచారుడినే, అయితే ఆ వ్యాఖ్యానం కన్నా ఆచారం అనుగ్రహించిన ఇంకోటి ఏంది, రహస్య గ్రంథాలు. ఆ రహస్య గ్రంథాలు ఇంకా ప్రధానం. అప్పుడు మొదట ఋషుల కన్నా ఆళ్వార్ల కన్నా ఆళ్వారు అనుగ్రహం పొందిన పూర్వాచారులు ఆళ్వారు వాసరానికి వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానం అనుగ్రహించిన పూర్వాచారుల కన్నా రహస్య గ్రంథాలు అనుగ్రహించేరే ఆ వ్యాఖ్యానం, అది ప్రధానం పెట్టుకుంటారు. సరే అది ఎట్లా స్వామిని, తిరుమంత్రమేమి, దయమేమి, చర్మశ్లోకమేమి అని చెప్పారు. అట్లయితే వ్యాఖ్యానికన్నా ఇది అప్పుడు రహస్య గ్రంథాలు ప్రధానం అంటే ప్రధానం. ఏ విషయమైనా ఏదైనా 4000 దివ్య ప్రబంధంలో ఇది తిరుమంత్రార్థం, ఇది ద్వయమర్థం, ఇది చర్మశ్లోకార్థం ఇట్టని ఒక గ్రంథమే రాసినాడు. అడిగి మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ అరుణిచ్చగల రహస్యం ఒక గ్రంథం అనుగ్రహించారు.
ఆశ్చర్యమైన పుస్తకం. మన సంప్రదాయంలో అయితే మనకి దగ్గర దగ్గర ఒక 1000 సంవత్సరాల ఆయుష్ ఉందనుకోండి. అప్పుడు ఏదో ఒక 20-30% సంప్రదాయంలో అన్ని తెలుసుకోవచ్చు. స్వామి మీరు ఏం స్వామి చెప్తాను, 20-30% 1000 సంవత్సరాలు ఉంటాయి. అంత గ్రంథాలు. అందువల్లదా స్వామి మీ సంప్రదాయం అంటే ఒకలాగా ఉండదు. ఏం లేదు. ఈ సారాంశంగా చెప్పేదానికి మన పెద్దవాళ్ళు రాసి ఉన్నారు. పూర్తిగా తెలుసుకునేందుకు పెద్దవాళ్ళు రాసి ఉన్నారు. ఎందుకు చెప్తానంటే అప్పుడే ఈ ఆచారుల కన్నా ఈ రహస్య గ్రంథాలు అనుగ్రహించారు కదా, అది చాలా ముఖ్యమైపోయింది. ఇప్పుడు మొదట ఋషివాక్యం ఎట్ట మనం స్టెప్ తీసుకొచ్చాము. మొదట ఋషివాక్యం, దానికన్నా ఆళ్వార్ల వాక్యాలు, దానికన్నా ఆచార్యుల వ్యాఖ్యానం, దానికన్నా ఆ ఆచార్యుల వ్యాఖ్యానం అరుళిచ్చేయుల వ్యాఖ్యానం, దానికన్నా అరుళిచ్చేయుల కన్నా రహస్య గ్రంథాలు అనుగ్రహించిన ఆ పిల్లలోకాచార్యులు, ఆ పిల్లలోకాచార్యులు అనుగ్రహించిన 18 రహస్యాల కన్నా దాంట్లో శ్రీవచన భూషణికి ఉండే వైభవం ఉంది, వేరే దానికి లేదు. ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఋషులు, ఆళ్వార్లు, ఆచార్యులు, వ్యాఖ్యానాలు, రహస్య గ్రంథాలు, ఆ రహస్య గ్రంథాలు 18లోనూ శ్రీవచన భూషణం ఉండే వైభవం వేరే దానికి లేదు. ఇప్పుడు ఏమైపోయింది? మిగతా అంతా కింద పోయింది. ఆళ్వార్ పాత్ర కింద పోయింది, ఋషుల మాటల కింద పోయింది, అదే వ్యాఖ్యానాల కింద పోయింది. ఎది పైకి నిలుస్తుంది? శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం ఒకటే పైన నిలుస్తుంది అని చెప్తున్నాం. అందువల్ల అంత వైభవం దీనికి ఉంటుంది. అదిదా ఇది చెప్తుంది. ఏంటంటే అన్నబుగళ్ గుడుంబై అన్నల్ ఉలగాసిరియన్ இன்னருளால் செய்த கலை ஆவையிலும் உன்னில் சிகள் வசனభూషణத்தின் சீர்மை ஒன்றிக்கில்லை అని చెప్తారు కదా. దీంట్లో ఈ ప్రకారం అన్ని అర్థాలు దొరుకుతుందా స్వామి? ఇతిహాస శ్రేష్టమైన శ్రీరామాయణం అని చెప్తారు. ఇతిహాసాలు 2, మహాభారతం, శ్రీరామాయణం. దాంట్లో శ్రేష్టం ఇది గొప్పది శ్రీరామాయణం. ఆ శ్రీరామాయణంలో ఏమేమి చెప్తుందో అదన్నీ శ్రీవచన భూషణం ఉండాలి. అది పూర్తిగా ఉండాలి. అక్కడ చెప్పకుండా ఏదైతే వదిలేసి ఉంటారు. ఎన్ని విషయాలు శ్రీరామాయణం అయితే అన్ని మనకు తెలుసు తర్వాత వదిలేసి ఉంటారు కదా, అది కూడా ఈ శ్రీవచన భూషణం ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 18 రహస్య గ్రంథాలు చూసామనుకుంటే దాంట్లో ఎన్ని చేసినా కూడా ఈ దిగవి శ్రీవచన భూషణ్ అటు ఈ శ్రీవచన భూషణ్ సమానంగా వేరే ఏం లేదు అని చెప్పేసి సరి స్వామి. ఆచార్యులు ఎన్నో దివ్య శక్తులతో అనుగ్రహించారు కదా, దానికన్నా దీనికి వైభవం ఉంటే తిరువాయుమణి అర్థం దీనిలో పూర్తిగా ఉన్నది, 4000 దీప ప్రబంధ అర్థం దీనిలో పూర్తిగా ఉన్నది. దీంట్లో లేదంటే వేరెక్కడ ఉండదు, వేరెక్కడ ఉండదు. అట్లాంటి వైభవం శ్రీవచన భూషణ్కి. సరే స్వామి, ఇదంతా తెలుసుకోవాలి కదా, ఇదంతా తెలుసుకోవాలి కదా. మన వాళ్ళు మనం చూసాం. సో ఈ వైభవాలు తెలుసుకోవాలా? శ్రీవచన భూషణకి ఇంత వైభవం ఉండాలని వాళ్ళు తెలపాలని. తెలపాలంటే ఆ శ్రీవచన భూషణ కాలక్షేపం చెప్తే సరిపోదు చేసా ఉంటే 4 సంవత్సరాలు రోజు చెప్తే, అది చెప్పేది రోజు చెప్తే మనం వీక్లీ 2 days 3 days పెట్టుకుంటాము, లేదా 4 days పెట్టుకుంటాము. 4 days అంటే 4 కాలక్షేపం, 3 కాలక్షేపం, 2 కాలక్షేపం పెట్టుకుంటాం అంతే. అట్టయితే అయిపోతే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పోతుంది. అయితే తెలుసుకోవాల వెంటనే అట్ట 1 నిమిషంలో చెప్పేయాలండి. 1 నిమిషం మనకు చెప్పేయాలంటే ఆ ప్రకారం చెప్పాలంటే దానికి ప్రయత్నం చేస్తున్నాడు మన వాళ్ళని. ఇది విషయం తెలుసుకోవాలి కదా, అప్పుడు ఈ శక్తి నుంచి పూర్తిగా తెలుసుకోవాలి కదా. అందువల్ల ఏం చేశాడు, దీని ఒక గ్రంథంగా మనం రాస్తాము. ఈ నూలుకుండే తాత్పర్యం, నూలు అంటే ఈ గ్రంథం, ఈ గ్రంథానికి ఉన్న తాత్పర్యం ఏమి, దీన్ని చదివితే మనకేం అర్థమైపోద్ది అని చెప్పి తెలియాలి కదా. తెలవాలంటే ఈ గ్రంథాన్ని చదివితే తెలవదు, దానికి ఒక వ్యాఖ్యానం అనుగ్రహించాలి కదా. అది ఆయనే చేశాడు. శ్రీవచన భూషణ్ దివ్య శాస్త్రానికి వ్యాఖ్యానం ఆయనే చేశాడు. ఇంత వైభవం ఉండే దానివల్ల ఇది దీనికి వైభవం. అందువల్ల ఇప్పుడు నేను చెప్పిన మాట మన వాళ్ళు మనం ఏం చెప్తున్నాయి, ఇప్పుడు నేను చెప్పిన మాట అబద్ధం కాదు. ఏదో కొంతమందిలే ఆయన స్వామి ఆయనకి ఈ వైభవం ఆ వైభవం, ఆయన ఇంద్రుడు చంద్రుడు అని చెప్తారు కదా, అలాగే నేను చెప్పలేదు. వారు ఏదో అతని మీద ఏదో అభిమానం పెట్టుకొని అతని మాట అతనికి కావాలా, అతని మీద ఏదో దయ కావాలని చెప్పి ఆ మాట చెప్తారు. ఆ మాట చెప్పలా, శాస్త్రం ఏం చెప్తుందో అది నేను చెప్తున్నాను. అదే ప్రకారం శాస్త్రంలో కావాలంటే ఇలాగ చెప్పచ్చు. ఏమంటే కొన్ని స్తోత్రం చేస్తుంటే శాస్త్రం దాని మీద
అర్థమైనట్టు ఒకటి చెప్తాను. శాస్త్రం మీరు స్వర్గానికి రండి, చాలా బాగా అనుభవించవచ్చును అని చెప్తుంది శాస్త్రం. సరే, జ్యోతిష్ఠోము స్వర్గకామో యజేత అని చెప్పి శాస్త్రం ఈ మాట చెప్తుంది. వెంటనే ఏం చెప్తున్నా, ఆడ స్వర్గానికి వస్తారంటే అక్కడ పశువులు ఆవులంతా ఎట్లా తినవుతుంది, పైకి కింద అట్లా నడసద్దండి, పైకి కింద నడసద్ది. అట్టయితే కాళ్ళు పైకి పోతుంట, ఒళ్ళు కింద ఉంటుందంట, అట్టే నడసద్దంట. అంత వైభవం ఉంది దేనికి? స్వర్గానికి. దేవేంద్రుడు ఉన్నాడు కదా, ఇంద్రుడు ఉండే ఆ స్వర్గపట్నానికి అంత వైభవం చెప్తుంది. దీని శ్రీభాషను విచారించాడు స్వామి రామానందుడు వారు. అదేంటండి, ఆవులు గాని పశువులు గాని కాళ్ళ నడవకుండా పైకి కింద మార్చి నడుస్తుందంట. అటంటే లేదు లేదు లేదు, శాస్త్రం అది ఎందుకు చెప్తుందంటే, కొంతమంది మనం చెప్తాం కదా, ఎట్లా ఉన్నాడు ఇతను, ఇప్పుడు తలకాయ కాళ్ళు తిరగకుండా ఆడుతున్నాడు, మరి ఈ మాట మనం చెప్తాం కదా. అట్లయితే తలకాయ పైకి పోయిందా, తలకాయ కింద ఉండదా? తర్వాత అట్లా దుమ్ముకుతున్నాడు ఇతను, ఏమైపోయింది, ఏదో వచ్చేసింది అందువల్ల ఇట్లా దుమ్ముతున్నాడు అని చెప్పాడు. నిజంగా అలాగే దుమ్ముతున్నాడా? లేదండి, కాళ్ళుదా కింద ఉండేది, తలకాయ కింద రాదు, కాళ్ళే కింద ఉండేది. అయితే చెప్పే మాట ఏం చెప్తాము, తలకాయ కాళ్ళు కింద పైకి పోయినట్టు దుమ్ముతున్నాడే అని చెప్పి, అట్లా ఎగురుతున్నాడే అని చెప్పి ఆ మాట చెప్తాం కదా. అదే ప్రకారం దీనిగా ప్రశంసాపరం అని పేరు. దీనికి ఏం పేరు? ప్రశంసాపరం, అతివాదం అని పేరు. అతివాదం ఎక్కువ మాట చెప్పేది, ప్రశంసాపరం అంటే లేనిపోయిన మాటలు చెప్పేది. ఇది ప్రశంస, ఇదే శాస్త్రం చెప్తుంది. సరే స్వామి, శాస్త్రం ఇలాగ చెప్పస్తా అంటే ఇట్లా చెప్తేదా, ఓ అట్టయితే ఆ స్వర్గం అనేది అంత వైభవమా, అటైతే నేను పోవాలా, అటైతే నేను జ్యోతిష్ఠోప యాగం చేస్తాను అని చెప్పి, ఇప్పుడు ఆ కర్మారచన దిగతాడు కదా, ఆ కార్యం చేసి దిగతాడు కదా, ఆ దిగేదని కోసం ఏం చెప్పద్దంటే ప్రశంస మాట, అతివాత మాట, ఆ మాటంతా చెప్పద్ది. అయితే దీంట్లో ఆ ప్రకారం కాదు శ్రీవచనమృతంలో. ఇది మనవాళ్ళం అని చెప్తున్నాడు. దీంట్లో ఆ ప్రకారం కాదు, అక్కడ చెప్పద్ది. ఎందుకంటే నువ్వు చెయ్యాల. కొంతమంది పెడతారు, కొంతమంది ఇల్లు అమ్మకూడదు అనుకోండి, ఇల్లు అమ్మాల, ఏదో కొసానం ఉండదు అక్కడ, ఏం లేదు నీళ్ళు లేదు ఏం లేదంటే వాళ్ళు ఏదో లేనిపోయిన అబద్ధాలని చెప్పి కొంతమంది పెళ్లిళ్ళకి అలాగే చేస్తారు. ఈ అమ్మాయికి ఇంత వైభవం ఉంది, ఇటు చేస్తారు అట్లా చేస్తారని చెప్పుకున్న అబద్ధాలు చెప్పి చేస్తారు కదా, అది పెళ్లి అయిపోయింది. అవునండి, 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి ఏం చెప్పారు, అందువల్ల నేను చేశాను చెప్పుకుంటారు కదా. ఇప్పుడు ఆ ప్రకారం శాస్త్రమే అప్పుడప్పుడు చెప్తుంది. ఎందుకంటే అతన్ని ఈ కార్యంలో అతన్ని తీసుకొచ్చి వదలాల. ఈ మాట వినిన తర్వాత నేను చేస్తాను రంభ, తిలోత్తమ, ఊర్వశి వాళ్ళంతా ఏదో ఇదేదో డాన్స్ అంతా ఆడతారంట, చాలా బాగా ఆనందంగా ఉంటుంది కదా, బాగా అనుభవిస్తుందంట అని చెప్పి, నిజమేది. అయితే దాన్ని కొంచెం ఎక్కువ చెప్తుంది కదా. ఆ ప్రకారం శ్రీవచన మోషం మీకు చెప్తున్నారంటే కాదు, నిజం அதுதான் புகழில்லை இவ்வார்த்தை மெய்యిపోదు. புகழில்லை వార్த்தை అంటే ఈ రహస్యార్థం అనేది మీరు అనుకున్నట్టు కాదు, అర్థవాదం కాదు, ప్రశంసాపరం కాదు. ఈ స్తోత్రం చేయాలి అని కోసం నేను చెప్పలేదు. అప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇది నిజమైన మాట. మీకు ఉజ్జీవనం కావాలంటే అదా చాలా ముఖ్యం. ఆత్మ ఉజ్జీవనం, శరీరం కాదు. జీవనం అంటే శరీరానికి, ఉజ్జీవనం అంటే ఆత్మానికి. ఆత్మ ఉజ్జీవనం మీకు కావాలంటే ఈ శ్రీవచనం భూషణం అంత వైభవం ఉండాలి అని చెప్తాను. అది చెప్పేటోడు ఎవరు? నిన్నే మనం చూసాం. చెప్పేటోడు అంటే నేను అపవార్త చెప్పాను, సత్యంగా మాట్లాడతాను. మన వాళ్ళు మనం చెప్తాను, పొగడెళ్ళ ఇవ్వార్త నెయ్యిపోదు, నేను సత్యమే మాట్లాడతాను. అయితే ఆ సత్యం మాట్లాడితే కూడా దీనికి ఏం పేరు తెలుసా? మన రోజు సాతుమన చేస్తున్నాం కదా, సాతుమన చేసేప్పుడు సర్వదేశకాలే సంఖ్యాత పరాక్రమ రామానుజార్య దివ్యాజ్ఞ వర్తదాం అభివర్ధతాం, రామానుజార్య దివ్యాజ్ఞ ప్రతిభాసనం అద్భుత దివంతవ్యా వినిభూయా సాయిరో జీవతిని శ్రీమన్న శ్రీరంగ శ్రీమనువద్ర అనుద్రం మధ్య శ్రీమన్న శ్రీరంగ నమ శ్రీశైల నాథాయ కుంతీ నగర జన్మని ప్రసాదలప్త పరమప్రాప్త కైంకర్యశాలిని శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరముని. ఇంతకుడికి చెప్పేస్తాం. దాని తర్వాత ప్రధానం வாழி திருவாய்மொழிப்பள்ளை மாதகவால் வாழும் மணவாள மாமுனிவன் வாழியவன் மாறன் திருவாய்மொழிப்பள்ளை மாநிலத்தோர் தேரும்படி வரைக்கும் சீர் செய்யதாமரை தாரின வாடியே சேலவாடி திருநாபி வாடியே
துய்யமாகும் புரிநூலும் வாழியே சுந்தர திருத்தோழினை வாழியே கையமேந்திய முக்கோலும் வாழியே கருணை பொங்கிய கண்ணினை வாழியே. இதுதான் முக்கியம். పొయ్యిల్లాద మనవాళ మాముని. ఇదా రోజు మనం చెప్తున్నాం, శాతవనం రోజు మనం చెప్తున్నాం. అట్లంటే ఏంది అర్థం చెప్తున్నాను? పొయ్యి అంటే అబద్ధం. పొయ్యిల్లాద అబద్ధం అనేదే లేదు. పొయ్యిల్లాద మనవాళ మాముని అని చెప్తారు కదా. అప్పుడు అబద్ధం అనేది కొంచెం కూడా లేదు. అయితే ఒక స్వామిని చెప్పాడు, అందుకంటే ఎందుకు స్వామి, అబద్ధం లేకుండా స్వామి రామానుజుల వారు, అబద్ధం లేకుండా స్వామి నమ్మాళ్ళ వారు, అబద్ధం లేకుండా స్వామి నాదవని చెప్పలేదంటే వాళ్ళ పీరియడ్లు అంతా ఇంత శ్రమం లేదు. ఈయనగా నిర్ధారణ చేసిన గొడవాల మామని సంప్రదాయం ఆ ప్రకారం తీసుకొచ్చింది. వల్ల ఈయన ఏంటంటే ఎవరెవరు ఏదో చెప్పినంటే ఆయన పీరియడ్లో చాలా సందేహాలు ఉండింది. అందువల్ల ఈ శబ్దాన్ని మన పెద్దవాళ్ళు పెట్టారు. ఒక్క రవంత కూడా ఆయన మాటలు అబద్ధం లేదు. పొయ్యిల్లాద మనవాళ మామని చెప్పారు కదా. అందువల్ల ఆయన సత్యమే మాట్లాడతారు. సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్యం ఉచముచ్యతే అని శాస్త్రం చెప్తుంది కదా. అందువల్ల ఆప్తవాక్యం అంటారు. ఆప్తం అంటే నమ్మచ్చు, పూర్తిగా నమ్ముకోవచ్చు. ఆయన ఆ మాట ఎంత బాగుంటది ఆ నమ్ముకోవచ్చు కదా. అందువల్ల ఆ నమ్ముకోవచ్చు అంటారు. అది కాకుండా ఈ శ్రీవచన భూషణంలో సులభంగా తెలుసుకోవచ్చు, చాలా ఆనందంగా తెలుసుకోవచ్చు, చాలా లోతుగా తెలుసుకోవచ్చు, చాలా వైభవంగా తెలుసుకోవచ్చు, చాలా విస్తీర్ణంగా తెలుసుకోవచ్చు. అంత వైభవం ఈ శ్రీవచన భూషణం ఉండాలి చెప్తున్నారు. దాని నుంచి ఈ ప్రకారం వేదాస్తాస్త్ర పరం నాస్తి నతైవం కేశవాత్ పరం చెప్పి ఆ ప్రకారం చెప్తుంది. అదే ప్రకారం విలోకాచార్య అనుగ్రహం చెప్తున్నాయి. ఈ గ్రంథం అనేది ఆశ్చర్యమైన గ్రంథం. ఈ గ్రంథానికి సమానమైన గ్రంథం లేదు. అందువల్ల అన్నపుగల్ ముడుంబై అన్నల్ ఉలగాశర్యన్ ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తాను. పూర్తి అయిపోయింది. అయినా కూడా ஸ்ரீவச்சனம் ஸ்வபர பந்தங்கள் எல்லாவற்றையும் அதிசயித்த தட்டில் ஆவியாகவே இவர் இப்படி அசத்ருதமான அருள் செய்கிறது. ஆச்சாரியர்கள் திவ்ய சுத்திகளும் இவர் திவ்ய பிரபந்த அதிசயாக இவற்றை கொண்டு அவற்றின் தாத்பரியம் அறிய வேண்டுகையாகையாலே அவற்றை தாத்பரியம் அறிய வேண்டுகையாகையாலே ఒక నిమిషం. ఇంకోటి ఈ శ్రీవచనం ఉండే వైభవం ఏమంటే, ఇప్పుడు ఆళ్వార్లు ఆచార్యులు తిరువాయిని అనుగ్రహించారు. ఆచార్యులు ఎన్నో స్తోత్ర పాదాలు రహస్య గ్రంథాలతో అనుగ్రహించారు. దాని అర్థమంతా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు, ఏం తప్పేం లేదు. దానికి వ్యాఖ్యానం రాసినారు. అయితే దాని తాత్పర్యం తెలుసుకోవాలంటే శ్రీవచన భూషణం వస్తేదా తాత్పర్యం తెలుసు. అర్థమైందని చెప్పేది అర్థమవుతుందా? ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా తిరువాయిడి వచ్చేసింది, నమ్మాడు వచ్చేసాడు, అర్థం తెలుస్తుందా? కలవలేదు. వ్యాఖ్యానానికి వస్తే అర్థం తెలుస్తుంది. ఆ వ్యాఖ్యానంలో ఆ తిరువాయిడిలో ఏం చెప్తుంది మనకు అర్థమైపోతుంది. ఆ పాసుల తాత్పర్యం ఏమి స్వామి, అదేం చెప్తుంది అది ఆ వ్యాఖ్యానం కనిపిస్తుంది అంటే కనిపించదు. దానికి మనం ఎక్కడ రావాలా? శ్రీవచన భూషణం రావాలా. అప్పుడు ఇదే ప్రకారం ప్రతి ఒక్క గ్రంథాలు, ఏ గ్రంథాలైనా మనం తీసుకున్నా కూడా ఆ గ్రంథాలకున్న అర్థం మనకి తెలిసిపోద్ది. ఆ గ్రంథాలను ఏ అభిప్రాయంలో చెప్పాడు, ఏ అభిప్రాయంలో చెప్పాడు, ఏ అభిప్రాయంలో చెప్పాడు అని చెప్పి అది వ్యాఖ్యానం ద్వారా మనకి తెలిసిపోయింది. అయితే దాని తాత్పర్యం, సారాంశం, దాని తాత్పర్యం తెలుసుకోవాలంటే దానికి శ్రీవచన భూషణం అది ఉంటేదా, ఓ ఇది చెప్తుంది ఈ గ్రంథం అనుకుని అంత వైభవం అదే చెప్తాను. ఆ தாத்பரியம் அறிய வேண்டுகையாலே புகழில்லை வார்த்தை புகழ்வில்லை என்மாப்பொழி இப்பிரபந்தத்தை விஷயகமா சொல்லுகிற இவ்வார்த்தை கேவலம் அர்த்தவாதமா சுட்டிபரமாய் இருப்பது கொண்டு மெய்யிப்போது இப்போது இதன் வைலட்சணத்தை நிரூபித்து சொல்கிற இப்பிரபந்த விஷயமான வார்த்தை சத்தியமே. இவர் தாம் பொய்யில்லாதவர் ஆகையாலே மெய்யிப்போது என்று இவ்வர்த்தத்தினுடைய ஆப்திக்குடலாக சத்தியம் பண்ணி சாதித்தருணுகிறார். ஸ்ரீவச்சன பூஷணத்தில் சீர்மை ஒன்றிருக்கல்ல என்கிற இவ்வார்த்தை மெய். சத்தியம் சத்தியம் எண்ணுமா போல தீர்த்தால் இவர் அருள் செய்த பிரபந்தங்கள் பல எண்ணுமதுவும் அவற்றினும் ஸ்ரீவச்சன பூஷம் அசத்ருதமான வைபவத்தை ఎన్నుదవం యోజిக்கப்பட்டது. ఈ వైభవం ఈ శ్రీవచన భూషణం దివ్య శాస్త్రానికి సమానంగా వేరే ఏది లేదని చెప్పి ఆశ్చర్యమైన 53వ భాష పూర్తి అవుతుంది. అటైతే ఈ భాషలో చెప్పిన సారార్థమేమి దీనికి సమానంగా వెళ్ళేది. అయితే ఇంకా దీని వైభవం ఏమి చూడలా.
దీనికి సమానం లేదు, దీనికి సమానం లేదని చెప్పాము కానీ దీనికి ఏం వైభవం చూసామంటే చూడలేదు అని చెప్పేశాము. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ పాసరం 54వ పాసరం. ఇప్పుడు 54వ పాసరం రాకముందు మన 2-3 విషయాలు తెలుసుకోవాలి. శ్రీవచన భూషణంలో ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్పాము కదా. ఆచార్య అభిమానంతో ప్రధానం ఉండడం. భగవంతుడు తర్వాత అది ప్రథమ పర్వ నిట్టై చర్మ పర్వ నిట్టైకి రావాలని చెప్పేశాము. నేను భగవంతుడికి తిరిగి పెట్టుకుని నాకు మోక్షం పోవడం కదా, నాకు మోక్షం దొరకదు. అప్పుడు ఎందుకు స్వామి ఎక్కడ పోవాలంటాడు? పక్కింటి ఆయన ఉన్నాడు, వేరే దేశం ఇంకో ఆయన ఉన్నాడు. పక్కింటి ఆయన నాకు అన్ని ఇస్తున్నాడు అనుకో, అప్పుడు ఏం కొంచెం అంత దూరం నేను పోవాలా? పోవాల్సింది రండి, పక్కింటి ఆయన దీన్ని తీసుకుంటానే అని చెప్పి అనుకుంటే లేదే, ఆయన ఇస్తాడా ఇవ్వలేదని సందేహం ఉండదు. పక్కింటి ఆయన ఒక స్థితిదా ఇది భగవంతుడు. ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పేది, ఈ ఎగ్జాంపుల్ తప్పు అంటే పక్కింటి ఆయన భగవంతుడు చెప్పానే, మా ఇంట్లోనే ఉన్నాడు ఆచారం, దేవుడిని పట్టుకుంటాడు. ఆయన పక్కింటి ఆయన సందేహం ఇస్తాడో లేదో తర్వాత. ఎన్ని మందిని పోయి ఉంటారు వాస్తవంగా, ఎంతనో శ్రమ పట్టి పోయిండారు. ఆచార్య దగ్గర వచ్చేమనుకంటే ఆ శ్రమ ఉండదంటే శ్రమను లేదు. సరే స్వామి ఇది ఎట్లా, ఇంకా మనం దీనికి ఒక ఈ ప్రకారం ఎట్లా తీసుకురావాలని చెప్పి ఇది సాయంకాలంలో చూడబోతామా. అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఎట్లంటే మనకి 2 ఆచారాలు ఉండారు, గుర్తుగా మీరు వినాలి. ఏమంటే ఇదంతా రహస్య గ్రంథాలు, మళ్ళీ ఇది దొరకవు. 2 ఆచారాలు ఉండాలి. ఒకటి ఉత్తాలక ఆచారుడు, ఉపకారక ఆచారుడు. 2 ఆచారుడు. మనం రామానుజ సంబంధం తీసుకోవాలంటే ఇప్పుడు ఉండే ఆచార్యుడి దగ్గర అదే 74 సింహాసన పదాలు ఉంటారు కదా, ఆ పరంపరలో వచ్చిన వాళ్ళు వేరెవరో కాదు. వేరే ఎవరి దూరం మనం చేసుకున్నామంటే ఆ పరంపర కాదు, అది రామానుజ సంబంధం కాదు. అది మళ్ళీ తెలుసుకోవాలి. లేదు స్వామి ఈయన బాగా చదివినాడండి, మంచి విద్యుత్ ఉండదండి, శాస్త్రం అంతా పూర్తిగా తెలుసుకున్నాడు, ఆయన దగ్గర చేసుకుంటాడు, ఆ పరంపరలో ఉండాలి. ఆయన 74 సింహాసనాలు ఆయన ఏర్పాటు చేశాడు కదా, ఆ పరంపరలో ఎవరు వస్తున్నారో అది ఏంటి అనేది తర్వాత చెప్తాను. వాళ్ళ దగ్గర చేసుకోవాలా, చేసుకున్నాను. చేసుకుంటే ఆ ఆచార్యుడికి ఒక పేరు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఆచార్యుడికి ఉపకారక ఆచార్యుడు అని పేరు. ఆయనకు ఉపకారం చేస్తాడు. ఉపకారం అంటే ఏంటంటే మనకి ఆయన సంబంధం చేసిన తర్వాత నేరుగా రామానుజుల వారి దగ్గర తీసుకుపోయి వదులుతాడు. ఆ రామానుజుల వారి దగ్గర తీసుకుపోయి వదులుతాడు కదా, ఆ రామానుజుల వారికి ఉత్తాలక ఆచార్యుడు అని పేరు. అప్పుడు 2 ఆచార్యుడు వస్తున్నాడు. ఒకటి ఉపకారక ఆచార్యుడుతో మనకు తెలుసు, ఉత్తాలక ఆచార్యుడు మన శ్రీపెరంబూతులు పోయి విగ్రహ రూపంలో సేవించవచ్చు కానీ ప్రత్యక్షంగా విభవంలో సేవించడం వద్దంటే లేదు, ఆయన శ్రీవైకుంఠం పోయి చేరిపోయాడు. అప్పుడు ఉత్తాలక ఆచార్యుడు స్వ రామానుజుడు. ఆ ఉపకారక ఆచార్యుడు ఏం చేస్తాడంటే ఉత్తాలక ఆచార్యుడు తిరుడి పట్టుకో అని చెప్పి అక్కడ తీసుకొని వదులుతాడు. ఎక్కడ వదులుతాడో ఉత్తాలక ఆచార్యుడు రామానుజుల వారి దగ్గర తీసుకొని వదులుతాడు. రామానుజుల వారు ఏం చేస్తారు తెలుసా, మనం తీసుకుపోయి పెరియ పిరాట్యారు శ్రీదేవి నాటి ఇప్పుడు మనం చూసాం కదా, పురుషకార వైభవంచ. అప్పుడు ఆ పెరియ పిరాట్యార్ దగ్గర తీసుకుపోయి మనం తీసుకుపోయి వదులుతాం. వచ్చాడు పురుషకారం కావాలా, ఇతను వచ్చాడు అని చెప్పి పిరాటి దగ్గర తీసుకుపోయి వదులుతాడు. వదిలిన తర్వాత పిరాటి ఏం చేసేదంటే నేరుగా భగవంతుడి తిరువడి పట్టుకో ఉపాయంగా ఇచ్చెప్పని అదే చూసాము. ద్వయంలో మనం చూసాం కదా, మన సంప్రదాయమే ఏ గ్రంథం ఎత్తుకున్నా ఇదే విషయంగా చెప్పదు. దాంట్లో మార్పే ఉండదు, శబ్దాలు మారచ్చే కానీ విషయం ఇదేదా. అప్పుడు ఏమైందంటే ఆయన భగవంతుడి తిరువుడి ఉపాయం చెప్పి తీసుకుపోతుంది. తీసుకుపోయిన తర్వాత ఆయన మనకి మోక్ష సామ్రాజ్యం ఇస్తాడు, భగవంతుడు ఇస్తాడు. ఇదంతా ఎట్లా ఈ వైభవంతా నమ్మాళ్వారి తిరువడి సరి స్వామి. ఇప్పుడు స్వామి రామానుజుల వారి ఉత్తాలక ఆచారం ఎలా వచ్చిందంటే నమ్మాళ్వారి తిరువడి పట్టిన దాని వల్ల ఆయన ఉత్తాలక ఆచారం, నమ్మాళ్వారి తిరువడి పట్టిన దాని వల్ల ఉత్తాలక ఆచారం. ఇది ఆళ్వార్ ఆచారం గురు పరంపర అనేది పెద్ద పరంపర, సామాన్య పరంపర కాదు.
పెద్ద పరంపర. అప్పుడు ఆ అనుగ్రహం వల్ల మన వాళ్ళు ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఆచారంగా వేసి అది మనం చూస్తున్నాము. సరే, ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాము. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన పూర్తి చేయాలి కదా భగవంతుడు. చేస్తుడా అంటే కొంచెం సందేహం ఉంటుంది. ఏం సందేహం అంటే భగవంతుడిని ఒక స్వభావం ఉండే, స్వతంత్రుడని ఒక స్వభావం ఉండదు. స్వతంత్రుడు అంటే ఆయన ఇష్టం, ఏదైనా చేయొచ్చు. ఒక్క విషయం చెప్తాను. శ్రీరామాయణంలో కైకేయి వల్లదా చాలా శ్రమ పడ్డాడు మనకి తెలుసు. ఆమెతన 14 సంవత్సరాలు అడవికి పోవాలా, భరతుడు రాజ్య పరిపాలన చెయ్యాలా అని చెప్పేశాడు. దశరథుడు ఏం చేశాడు? అయ్యో నా కొడుకుని శ్రమంగా ఉన్నాడే, ఏ కైకేయి ఈ మాట నువ్వు చెప్పచ్చా, చెప్పకూడదని కొట్టుకుంటున్నాడు. అయినా కూడా నువ్వు నాకు 2 వరాలు ఇస్తాను చెప్పేవి కదా, ఇచ్చేసేయి అంటే బలవంతా తీసుకుంది. ఇతను ఇచ్చేసాడు, ప్రాణం పోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు రాముడు. ఇప్పుడు ఏం చేయాలా? కైకేయి వల్లదా నాకు ఇంత శ్రమ వచ్చింది, అందువల్ల కైకేయికి నరకం ఇచ్చేస్తాం. ఇది అదే ప్రకారం దశరథుడు నా మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడు. మాట చెప్తాడు, హే రామ, నీ ఎన్ని జన్మ ఇచ్చినా నువ్వే నా కొడుకుగా రావాలంటాడు. ఎన్ని జన్మ ఇచ్చినా నువ్వే నా కొడుకు, వేరేం లేదు. అది కాకుండా ఎక్కడ పోయినా రాముడు నువ్వు ఎవరిని అడిగితే నా దశరథుని పుత్రుడు రాముడు అని చెప్పుకోడంట. దశరథి పుత్రుడు దయరథకు మగన్ తండ్రి మట్టిలే తంజమాగవే అని చెప్తాడు. ఈ ప్రకారం చెప్పుకుంటాడు కదా. అప్పుడు దశరథులకు కొంచెం మంచి చేసి ఉండాలా, కైకేయికి మంచి చెడ్డ చేయలేదంటే కూడా మంచి చేయాల్సింది మళ్ళీ ఏమంటే దానివల్ల ఇంత ప్రాబ్లం వచ్చింది అని చెప్తారు. ఏం చేసిన అయింది? కైకేయికి మోక్షం ఇచ్చేసాడు, దశరథుకు స్వర్గం ఇచ్చాడు. న్యాయమా చూడండి. ఎందుకు స్వామి ఇటు చేసాడు? తలదు, ఆయన ఇష్టం. అర్ధ స్వతంత్రుడిని ఏదైనా చేస్తాడు. అప్పుడు నాకు మోక్షం ఇవ్వడా? ఇస్తాడండి. ఎప్పుడు ఇస్తాడు? తెలవదు. సరే స్వామి, మోక్షం ఇస్తాడంటే ఎట్లా ఇస్తాడు? నీ పాపాలంతా తొలిగితే మోక్షం ఇస్తాడు. ఎప్పుడు తొలగద్ది? తెలవదు. అతన్ని ఇవిడ నీ పాపాలు తొలగిచ్చి ఇస్తాడు. ఇస్తుడా? అందరికి ఇస్తుడా? తెలవదు. ఏం స్వామి ఇట్లా మాట్లాడతారా అట్లా మాట్లాడతారా? మన ఇదిదా భగవంతుడి స్థితి. అప్పుడు మనకు నమ్మకం అనేది పూర్తిగా వస్తుందా? ఎందుకు నమ్మకం? మనం వెంటనే ఏం చేస్తాం? అప్పుడు తప్ప ఆయన మీద స్వామి కాదు, నా మీద తప్పు ఉండదు, అంత పాపిస్తోడు నేను సరిగా ఉంటే నాకు మోక్షం ఇచ్చేస్తాడు. నేను సరిలేదే, నేను పాపిస్తోడుగా ఉంటాను, ఇన్ని పాపాలు పెట్టుకున్నాను, ఆ పాపాలను తొలగాల కదా, అందువల్ల ఆయన కాసుకున్నాడు. సరే, అది తొలగించి ఆయన పంపించడానికి శక్తి లేదా? ఉన్నది. ఎన్నో మందికి అలా చేసి ఉన్నాడు, నాకు చేస్తాడా? తను స్వామి దీన్ని చూస్తేనే ఈ భయం ఉండాలి. అప్పుడు ఈ భయం ఉంటే అప్పుడు ఏం చేయాలా? ఈ భయం లేకుండా ఎవరన్నా ఉండారా? ఉండాలి. ఎవరు ఉండారు, ఎలా ఉండారు, ఎట్లా ఉండారు? మధ్యాహ్నం పైన 5 గంటలకు చూస్తాం. ఆళ్వారం పెరుమోనార్జీయ త్రివిలియేషనం ఆచార్యం త్రివిలియేషనం భాగవతాలు తిరువడిగలే శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు.